హలో 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 ఎవ్రీబడి హాయ్ హాయ్ హాయ్. అసలే అంటే మామూలుగానే నాకు కొంచెం దెయ్యాలంటే భయం. అసలే లైట్లన్నీ ఆన్ చేసుకొని హారర్ మూవీ చూసే టైప్ మనం. అలాంటిది నాకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇచ్చి హోస్ట్ చేయమని చెప్పారు. నైట్ ఏమొచ్చి 11:30కి ట్రైలర్ చూశాను ఒక 2-3 సార్లు. 2 వరకు పడుకోలేదు, లైట్లు ఆన్ చేసుకొని ఉన్నాను. దాని తర్వాత ఫోన్ చేశాను ఈమెకి. ఏంది నాకేం అర్థం అవ్వట్లేదు అసలు ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను ఎలా చేయాలి ఏంటి భయం భయంగా ఉన్నాను అనుకుంటున్నా. కానీ నాకు తోడుగా నా పార్ట్నర్ కూడా తెచ్చుకున్నా. ఉన్నావు. నేను భయం పోవాలని చెప్పి ఎవరైనా మంచి వెళ్తామంటే ఇలాంటి దయ్యాన్ని తీసుకొచ్చారు నాకు. కాదండి అన్న, భయం పోవాలంటే పక్కన కొంచెం కొంచెం స్ట్రెంత్ కావాలంటే తీసుకొచ్చి నాకు దెయ్యాన్ని పట్టుకో, నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకో అని చెప్పి. అదంతా కాదు, నీ మూతి ఏంటి అట్లా ఉంది? అట్లానే ఉంది. ఓ అదే రాత్రి నిద్రపోలే. ఎందుకు? ఎందుకంటే నేను కూడా మ్యాన్షన్ 24 ట్రైలర్ చూసి రాత్రంతా పడుకోలే. సాంపటం పెట్టుకుని సామ్ 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 అనుకుని మేల్కొనే ఉన్నా. అందుకే నా మూతి మైక్ అన్న వాల్యూమ్ తగ్గించండి లేదా మైక్ తీసేయండి, రెండిట్లో ఏదో ఒకటి చేద్దాం. నీ గొంతే నీకు మైక్ అవసరమా పాప? చెప్పు, దగ్గర పెట్టు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం ఏంటి తెలుసా? ఫస్ట్ ట్రైలర్ చూసేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా పార్ట్నర్స్ కి, చీఫ్ గెస్ట్ కి అందరికి హార్డీ వెల్కమ్. సో వీఆర్ హియర్ హోస్టింగ్ Mansion 24 pre-release event, and this is me, Nikhil Vijay along with my cute, sweet Dayam, Geetu Royal. So start chese kana mundu, can we watch the trailer onto the screen please? Itu. అమ్మో, ట్రైలర్ చూస్తే ఇప్పుడు కూడా అట్లే చిల్స్ వస్తా ఉన్నాయి, బాడీలో గూస్ బంప్స్ వచ్చేస్తుంది. నాకు అంత టెన్షన్ గా ఉంది. వస్తున్నాయా? వస్తాయి. ఇంకా నాకైతే ట్రైలర్ చూసిన వెంటనే అంటే నాకు చాలా డౌట్లు ఉన్నాయన్న. ఫస్ట్ అంటే ఎట్లా అంటే అసలు ఈ షాట్ ఏంటి, ఆ షాట్ ఏంటి, అదెవరు ఇదెవరు, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఇంకో దయ్యం ఎవరు, ఒక అతను బేబీ అంటాడు, ఇంకో అమ్మాయి ఉష్ అంటది, మ్యామ్ ఏమొచ్చి అసలు కనిపెట్టాలంటారు. నాకు అసలు చాలా 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 డౌట్లు వచ్చేసినాయి. కానీ ఆ డౌట్లు క్లియర్ చేయడానికి మనం ఫస్ట్ our man behind this Mansion 24, our creator, our man with a vision, can we have our most handsome Omkar garu onto the stage please with a round of applause. Woo. So Mansion 24 is releasing in Disney Plus Hotstar ee roju midnight 12 AM nunchi streaming start avutundi. So please చూసేసేయండి. Hello Anna, hi. Yes. ఆది అండ్ డైలాగ్ రైటర్ మయూక్ అండ్ చాలా మంది ఉన్నారు ఇందులో. అందరూ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి ప్రోడక్ట్ అందించినందుకు. అండ్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కాసేపట్లో వీళ్ళందరూ పైకి రాబోతున్నారు, వాళ్ళందరినీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ సార్, రేపే స్ట్రీమింగ్ అవ్వబోతుంది October 17th Mansion 24. మీకు ఎలా అనిపిస్తుంది? కంగ్రాచులేషన్ ఓంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Definitely, it's a well-crafted film. I can proudly say. సినిమా చూడలేదు, బట్ చూడకుండా చెప్తా. బికాస్ ది ఎవ్రీడే షూటింగ్ డేస్లో ఉండే ఆ టెక్నికల్ పర్ఫెక్షన్స్, డైరెక్టర్ గారికి ఉండే అబ్జర్వేషన్స్, అన్ని క్రాఫ్ట్ ఎలాగే ఆయన యూటిలైజ్ చేసుకుంటాను. దట్ ఈస్ ఇట్స్ వండర్ఫుల్. అప్పటికే తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెల్ మేడ్ ఫిలిం. ఇప్పుడు ఫిలిం స్టార్ట్ చేయ ముందే నాకేం చెప్పారన్నా ఓంకార్ గారు, మీ బిగినర్స్ సినిమాలు ఎలా వర్క్ చేశారు అలా కావాలి నాకు. ఎదురే షోక్ అయింది. బిగినర్స్ సినిమాలన్నా ఎలా చేస్తారు అది కూడా కాదు. ఆ క్రాఫ్ట్ వాల్యూ, అప్పుడు ఉండే క్రాఫ్ట్ వాల్యూ ఇప్పుడు ఉండే క్రాఫ్ట్ చాలా తేడా ఉంది. అప్పుడు ఆ డైరెక్టర్ ఆ టచ్ ఆఫ్ రియల్ టచ్ తెలిసింది బిగినింగ్లో. తర్వాత గ్రాడ్యువల్లీ అది బికమ్ ఏ మెకానికల్. ఆ రియల్ టచ్ ఈ సాస్కింగ్. డెఫినెట్లీ ఐ గివెన్ ద టచ్ ఈచ్ అండ్ ఎవరీ లొకేషన్స్ ఐ టచ్ without my the approval. He never done any locations lately. I'm very proud of it. And
థ్యాంక్ యూ వెరీ మచ్ ఓంకార్ గారు. థ్యాంక్ యూ ఆల్ టీమ్. అండ్ వికాస్ ఈ ట్రైలర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించు ఈ ట్రైలర్ కి. Thank you, sir. సో నీకు వచ్చిన బెస్ట్ రెస్పాన్స్ ఏంటి అండ్ రేపటికి ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ టు బి ట్రూ చాలా బ్లాంక్గా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్షన్ 24 ఎలా అంటే ఇది ఒక్క జర్నర్కి సంబంధించిన మూవీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కామెడీ హారర్ కావాలా, కామెడీ హారర్ ఇருக்கு. అలా సస్పెన్స్ సీరియస్ హారర్ కావాలా, సీరియస్ హారర్ ఉంది. సో క్లాసికల్ డ్రామా అన్నీ ఉన్నాయి అనమాట. అన్నీ ఒక హోల్ ప్యాకేజ్ లాగా తీసుకొచ్చారు ఓంకార్ గారు. అండ్ ఈచ్ ఎపిసోడ్ హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీస్. అందులో జోనర్ కూడా వేరే వేరే చేయటం, మ్యూజిక్ కూడా డిఫరెంట్గా స్కోర్ చేయటం నాకు చాలా హ్యాపీ. సో యా అండ్ విజువల్గా కానీ కూడా చాలా గ్రాండ్. అంటే నాకు సపోర్ట్ మామూలుగా ఇవ్వలేదు మీరు. నేను అడిగింది లైక్ సార్ మంచి సింగర్తో పాడించాలని అనుకున్నప్పుడు సార్ నాకు చిత్ర గారితోనే పాడిద్దామని చెప్పి ఆఫర్ ఇచ్చారు. సో అది నాకు చాలా హ్యాపీ అండ్ వండర్ఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. యా అండ్ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ టు వర్క్ అండర్ హాట్స్టార్ అండ్ ఓఏకే ప్రొడక్షన్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళచ్చా? No, ఉన్నా చాలా డౌట్లు ఉన్నాయి ట్రైలర్ చూసినాక. సో అంటే మా 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 కో-హోస్ట్కి కొన్ని డౌట్లు, కొన్ని క్లారిఫికేషన్స్ ఆల్రెడీ ఇక్కడ నాకు చెవులోంచి ఒక రక్తం వస్తుంది ఒక సైడ్. కొంచెం అవి మీరే చెప్తే కొంచెం క్లియర్ అయిపోద్ది. సో బేసిక్గా ఇది నీకు ఓటీటీ డెబ్యూ, నాకు హోస్టింగ్ డెబ్యూ. మన ఇద్దరు ఇట్లే ముందుకు పోవాలా. అండ్ ట్రైలర్ చూసినప్పుడు డోర్ వెనకాల ఒక మనిషి బేబీ నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు అని వెంటనే అవిక చూష్ అంటుంది. అది చూసిన వెంటనే నాకు ఒళ్ళంతా చిల్స్ అట్లే జుట్టు లేచిందనమాట ఆ సీన్ చూసినప్పుడు. సో ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ అవికాస్ క్యారెక్టర్ అండ్ ఆ డోర్ వెనకాల ఉండే మనిషి ఎవరు? సరే వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకొంచెం వాళ్ళకి గ్లింప్సెస్ కావాలి అంతేనా? యా అంతే అవిక ఆ డోర్ వెనకాల ఉన్న ఆ వ్యక్తి ఎవరు? కొంచెం ఒక 20-30 సెకండ్స్ గ్లింప్సెస్ చూపిస్తాయి. Yes. ఓకే Please. అవిక గ్లింప్సెస్ ప్లీజ్. బేబీ నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పను. ఏమైనా అర్థమైందా ఆ వ్యక్తి ఎవరు? ఇంకా అర్థం కాలేదా? దట్స్ మానస్, మా బిగ్ బాస్ మానస్. అది ఇప్పుడు అర్థమైపోయింది. అర్థమైంది. సో మానస్ అండ్ అవిక వాళ్ళిద్దరూ కలిసి చేశారు ఇందులో. Yeah. సో వాళ్ళ గురించి మానస్ ఆ బేబీ అన్న షాట్ ఎంత ఆ వాయిస్ కానీ ఆ మాడ్యులేషన్ కానీ ఎంత న్యాచురల్గా చేశాడంటే, అంటే బాగా ఎక్స్పీరియన్స్తో, అంటే బాగా బటర్తో పెట్టిన ఎడ్యుకేషన్ లాగా అసలు ఎక్కువ టేకులు కూడా తీసుకొని ఉండడం నా ఫీలింగ్. అంతేనా మానస్ గారు? డైలాగ్ కూడా సేమా? డైలాగ్ కూడా సేమ్ ఎవరికి చెప్పొద్దు అనే అలా dialogue. ఇప్పుడు రీసెంట్లీ మ్యారీడ్ కాబట్టి ఎక్కువ మనం అంటే ఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ గా పెళ్లి అయిపోయింది కదా, అయిపోయింది కాబట్టి ఎక్కడైంది సారీ రీసెంట్ గా పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి Yeah. ఇక్కడ ఎక్కువ మాట్లాడితే బాగోదు. సో పిలిచేద్దామా మరి? Yes. Can we call Avika and Manas on the stage, please? ఇప్పుడే విచ్చేసిన సత్యరాజ్ గారికి హార్టీ వెల్కమ్. వెల్కమ్ సార్. Okay, so hi Avika, hi Manas. Hi. హలో Both of you looking beautiful together on screen and off screen. So tell me how is Avika, first starting off with Avika, how is your experience in Mansion 24 and how is it with Omkar Anna?
First of all, thank you all of you for being here. This support means a lot to me, Omkar, and the entire team. I really wish and hope that we keep working together because my experience on your set is the best ever. I feel the most comfortable. It's like a family to me now. So I will keep doing a lot of projects with you and I have no doubts about it. And it's a different level of excitement that I feel when I work with you. And the kind of genius brain that you have, I want to learn a lot from you. So I will continue to be around you, and my experience for this particular shoot was very different from what I have done earlier because the character demands a little extra depth than I could have otherwise done for any other character. So it was interesting to play. It was very interesting to be a part of a project that is so huge with so many amazing actors, with so many amazing technicians involved. I just feel very honored to be a part of something so huge and so amazing. Thank you, Avika. I mean, but I wanted one thing, you know, which you have observed. What's that one thing that you learned or observed from our creator, Omkar Garu? I think the eye for detailing that he has, for every little thing, a hair strand to a, you know, the way the look should be, to the expressions, the volume of the way we speak the dialogues. I think the eye for detailing is what I really love about him. Right. So thank you so much. I hope, no, I'm 100% sure this Mansion 24 is going to be rocking from tonight on Disney Plus Hotstar. Alage, mana పెద్దలు పూజలు మానస గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. How is it working with the whole cast and crew and how is it going to be Mansion 24 ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఓంకార్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అంటే వీ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్. అంటే ఒక షోలో కలిసాము, ఒక షోలో కలిసిన తర్వాత ఓంకార్ అన్న అండ్ అశ్విన్ అన్న హ్యావ్ చోజన్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఐ వుడ్ అందరి ముఖంగా అంటే అందరి మధ్యలో నేను ఇది చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అశ్విన్ అన్న ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరు లేకపోయి ఉంటే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేది కాదు. బికాజ్ గెటింగ్ ఎన్ ఆపర్చునిటీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ యూనో దాన్ని పోర్ట్రేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో నేను ఒక క్లీన్ పేపర్ లాగా వచ్చాను. ఐ డెంట్ కమ్ ప్రిపేర్డ్ ఎనీథింగ్. అంటే అవిక హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ టు బీ డన్. నాకేం ప్రిపరేషన్ లేదండి. ఆయన చెప్పినట్టుగా చేసేసి వెళ్ళిపోయాను అంతే. అండ్ ఇప్పుడు అందరు అవుట్పుట్ చూసిన తర్వాత కూడా చాలా బాగుంది అంటున్నారు. సో హ్యాపీ ఫర్ ఇట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. రేపు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవబోతుంది. అందరు చూసేసి దీన్ని చాలా చాలా పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ Rajshekhar sir, DOP sir, and Vikas has given a wonderful background score for the entire project, and looking forward and all the best to the entire team. Thank you. And also Avika garu and Manas garu, చాలా బాగుంది ట్రైలర్ చూస్తేనే ఒక కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ వస్తుంది. సో మీకు కూడా ట్రైలర్ కి చాలా రెస్పాన్సెస్ వచ్చుండొచ్చు. సో మీకు వచ్చిన రెస్పాన్సెస్ ఏంటి ట్రైలర్ చూసి? ట్రైలర్ చూసాక అంటే షూటింగ్ చేస్తున్నప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగింది ఏంటి అంటే హారర్ ఫిల్మా కాదా అని అన్నారు. అంటే ఇప్పుడు ఓంకార్ గారు అనగానే మెయిన్ ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఒక ట్రెండ్ సెట్ చేసేసారు ఫర్ హారర్ ఫిల్మ్స్. సో ఫస్ట్ నేను అందరికీ కన్విన్స్ చేసింది ఏంటంటే ఇది ఒక వెబ్ సిరీస్. దిస్ ఇస్ అ వెబ్ సిరీస్. ఫస్ట్ టైం ఇట్ ఈస్ బీయింగ్ డైరెక్టెడ్ బై ఓంకార్ అన్న. సో డెఫినెట్గా ఆయన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. అది ట్రైలర్ చూడంగానే అందరికీ అర్థమైంది. ఇట్ ఇస్ వండర్ఫుల్ రెస్పాన్స్. అందరూ మెయిన్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఏంటి అంటే బేబీ నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు. అంటే ఏం చెప్తున్నారా మీరు, ఏంటి అసలు కథ అర్థం కాలేదు, దీనికి లింక్ ఏంటి, అందరు క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు. భయ్యా నాకు కూడా సీరియస్గా తెలియదు, మీరు నన్ను దయచేసి కథ అడగకండి, చూడండి, చూసి మీ రెస్పాన్స్ ఏంటి మీరు చెప్పండి అని నేనే వాళ్ళకి తిరిగి చెప్పడం జరిగింది. ఓకే, సో అవిక గారు మీకు వచ్చిన రెస్పాన్సెస్ ఏంటి? The amazing response that I got from my friends, because this is maybe the first time that I'm involved in a series, and that too which is also going to be dubbed in so many languages. So a lot of my friends who do not understand Telugu are very excited for this one, and they have seen a lot of Omkar's work. So they are very excited to see that now the North audience will also get to witness the magic that he can create on screen. And horror for a lot of us is something that we have seen earlier or done earlier, and for me 1920 was very recent. So I wanted to do something which is different, wanted to do something that is the same genre but looks extremely
versatile. And I think that chance I have got with this project, and the response is exactly that. All my friends, everybody who's looking at it, even the filmmakers. I also want to mention I sent it to the Butts, and they are the makers of horrors in Hindi, and they are so in love with the genre. And when they saw this trailer, they saw these posters, they were in love with it. The first thing they asked me was, who is this director? Who is this creator? We want to meet Omkar. And I think the response when it comes from somebody so experienced with the same genre, I think that really is a very, very big compliment. నైస్. థ్యాంక్ యూ సో మచ్. మానస్ గారు చెప్పండి. కాదు, నాది ఇంకో డౌట్ ఉంది మానస్ గారు. మీ ఇంట్లో రియాక్షన్స్ ఎలా వచ్చాయి? ఫస్ట్ ఒక బ్యాక్ షాట్ పెట్టారు కదా, పైనుంచి ఒక క్లోజ్ వన్ అంటే ఏమైనా మంచి రియాక్షన్స్ ఏమైనా వచ్చాయా? నువ్వెందుకు అంత ఎక్సైటెడ్ నాకు అర్థం కావట్లేదు. పబ్లిక్ వాంట్స్ టు నో, అసలు చెప్పాలి కదా మీరు కూడా. లేదు, ఇంకా వాళ్ళు చూడలేదు. ఇది చూసిన తర్వాత రెస్పాన్స్ తెలుసుకుంటాం. ఓకే, మీకు దయ్యాలంటే భయమా? Are you scared of ghosts? I am very scared of ghosts. I mean, I can't even watch horror films. I'm that scared. So when you're acting, మీకు భయం No, అనిపించలేదా? not at all. I know that there is something going to happen, the door is going to open, I know all of it. So when I'm not predicting anything, I'm not scared. Okay, are you the ghost in the I don't know. You have to watch. I think Manas is the ghost. చెప్పు. Outside. ఉన్నది రెండు క్యారెక్టర్లు ఉన్నాయి. ఆమె కాదు గోస్ట్ అంటే నేనే గోస్ట్. నీ ఇష్టం వచ్చి నువ్వు జడ్జ్మెంట్ ఇచ్చేసేయి. నాకు అర్థం కావట్లా. బయట నువ్వే గోస్ట్, లోపల నువ్వే గోస్ట్ మానస్. దీనికి నేను ఆన్సర్ చేయను. చేయాలంటే కష్టం అవుతుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఓకే, సో చూస్తే తెలిసిపోతుంది. ఓకే, బట్ స్టేజ్ దిగే ముందు we want you to recreate the scene from the trailer. ఏంది ఇప్పుడు చొక్కా ఇప్పుకొని పడుకోవాలా కింద? ఏం మాట్లాడుతున్నావు ఆమె? చెప్పు, పడుకోమని కాదు, అది బేబీ నేను ఉన్నాను చెప్పొద్దు. డైలాగ్ చెప్తే ఆమె నిన్ను అది చేయమనలేదు. నువ్వు డైలాగ్ చెప్తే చాలు. అదే ఎందుకు నీతో ఈజీ తెలుసా? ఇట్రా నువ్వు ఇట్రా. నీతో ఈజీ, చాలా ఈజీ. మానస్ గారు వద్దు సార్. మాకు అవికాతోనే కావాలి. అదిగో అది ఇది కాదు, అదే ఇది. మాకు అవికాతోనే కావాలి. సో సేమ్ డైలాగ్ మీ ఇద్దరు సీన్ ఉష్, you just have to say that ush ante. Okay, come on, ready, 1 2 3 start. బేబీ, నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు. మంచి ఇంటెన్సిటీ ఉంది మానస్. థ్యాంక్ యూ సో మచ్ మానస్ గారు అండ్ అవిక గారు. మీతో ఇంకా మాకు చాలా పని ఉంది. సో వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. అన్న 1 సెకండ్, మీతో పని ఉంది. మీతో ఇంకా పని ఉంది. అప్పుడే మిమ్మల్ని పంపించట్లేదు అస్సలు. పంపించే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఆమెకి ఎలా డౌట్లు వచ్చాయో నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆ ట్రైలర్ చూసినప్పుడు ఒక ఐ షాట్, ఒక డోర్ నుంచో, ఒక విండో నుంచో, ఒక చిన్న కన్నం నుంచి ఒక ఐ షాట్ ఉంది. అది ఎవరు అన్నది నాకు అర్థం కాలేదు. నేను జూమ్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళలో ఒకరిదా, లేకపోతే బయట వాళ్ళదా, లేకపోతే దెయ్యందా? సరే, ట్రైలర్ లో చాలా ఐ షాట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూపిస్తా. ఏ ఐ షాట్ నువ్వు చెప్పాలి. ఓకే, సరే ఐ షాట్స్ ఒకటి చూపించండి. ఇదా? ఇది కాదు. కాదు, ఈ ఐ కాదు. ఇది అవికా గారిదని తెలిసిపోతుంది. ఓకే, సరే నెక్స్ట్ ఐ. ఈ ఐయా? కాదు. ఇది కాదు, ఇది ఈమెదే. కాదు ఆవిది కాదు, సంజయ్ రాయచూరి. ఓకే, నెక్స్ట్. ఇదా? ఇది కాదు, ఇది నీదే. ఇది మన అయ్యప్ప శర్మ గారు. కరెక్ట్. ఓకే, ఇది కాదు. నెక్స్ట్. yes. ఇదా? ఇది నిజంగా తెలియదా నీకు? నాకు నిజంగా తెలియదు. సరే, మీడియా వాళ్ళలో ఎవరన్నా చెప్పగలిగితే ఒక సర్ప్రైజ్ ఇస్తా వాళ్ళకి. అయ్యా, మైక్ లో చెప్పాలి మాకు. ఫస్ట్ ఏం చెప్పారా? ఎల్లో షర్ట్. ఓకే, కరెక్ట్. శ్రీమన్ గారు కరెక్ట్. రండి మీరు పైకి రెడీ. అయితే రెడీ. గుడ్ బ్యాక్. సార్ చూడడానికి కూడా మహేష్ బాబు గారు వాళ్ళ అన్నయ్య లాగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ చెప్పారు కాబట్టి మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విషెస్ చెప్పండి. అలానే వచ్చారు కాబట్టి సక్సెస్ అవ్వాలని. ఆల్రెడీ మీరు సక్సెస్ అయిపోయారు కూడా, అంతే. డెఫినెట్లీ
సార్ అంటే ఇప్పుడు మ్యాన్షన్ 24 ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, నచ్చిందా మీకు? సూపర్. మేము మొన్ననే ట్రైలర్ లాంచ్ రోజే చెప్పాము. ఎందుకంటే ఇది ఇలా వెబ్ సిరీస్గా కాకుండా సినిమాటిక్ వస్తే బాగుండేది కదా, రిలీజ్ ఎందుకు థియేటర్లో చేయలేదు కూడా నేను ఆ రోజు అడిగాను. అయితే ఆయన చెప్పారు దీని మొత్తం కూడా చాలా బాగుంటుందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ ట్రైలర్ కూడా చాలా బాగుంది. డెఫినెట్లీ ఇది సక్సెస్ అవుతుందని కూడా మాకు కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఓంకార్ గారి గురించి మాకు తెలుసుగా, వాటికి అటు బుల్లితెర దీంతోపాటు ఇటు ఎండితెర పైన కూడా మీరు ఎన్నో చూశారు. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా దీనికి తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. దీంట్లో మొత్తం కూడా మెయిన్ కాస్టర్స్ చాలామంది ఉన్నారు. ఇటు వరలక్ష్మి శరత్ కుమార్ గారిని, సత్యరాజ్ గారు కానీ మొత్తం చూస్తుంటే అందరూ కూడా చాలా మంచి కాస్ట్ ఉంది కాబట్టి ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది నమ్మకం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శ్రీమాన్ గారు వచ్చేసి యాక్చువల్గా తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్. ఆయన ఎక్కువ సినిమాలు అక్కడ చేస్తుంటారు. బట్ ఆయన మన ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తి, తెలుగు ఆర్టిస్ట్ ఆయన. సో ఫస్ట్ ఓటీటీ మ్యాన్షన్ 24లో చేయబోతున్నారు శ్రీమాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి శ్రీమాన్ గారి గ్లిమ్సెస్ కూడా చూపిస్తా. ఓకే చూద్దామా? శ్రీమాన్ గారి గ్లిమ్సెస్ ప్లీజ్. Twinkle, little star, have I wonder what you అన్నా అంటే నాకు క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, అంటే ఐ లైక్ హౌ యూ పిక్డ్ పీపుల్ ఫర్ మల్టిపుల్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు లక్ష్మీ మ్యామ్ కానీ, నందు గారిని కానీ, మానస్ గారిని కానీ, లేదా అవిక గారిని కానీ, అభినయ్ గారిని, అందరినీ అంటే ఈ క్యారెక్టర్కి వీళ్ళే అన్నట్టు మీరు పిక్ శ్రీమాన్ గారు కానీ అలా అని మీరు అనుకొని రాసుకున్నారా, లేదా లైక్ హౌ ఇస్ ఇట్, ఎలా పిక్ చేశారు అలా? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డైరెక్టర్ అయినా కూడా రాసుకున్న తర్వాత ఆలోచిస్తారు. కొంతమంది మాత్రమే అనుకొని కూడా రాస్తారు. బట్ నేను ఫస్ట్ రాసేసుకుంటా. రాసిన తర్వాత నా టీంతో కూర్చొని వర్క్ చేస్తా. ఈ క్యారెక్టర్ కి ఎవరైతే బాగుంటారు, మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు బాగుంటారు, పక్క రాష్ట్రాల్లో ఎవరు బాగుంటారు, అలా అని కొన్ని బెస్ట్ చాయిసెస్ ముందు పెట్టుకుంటాం. అందులో నుంచి ఒక 2-3 సెలెక్ట్ చేస్తా. ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ అవైలబిలిటీ చెక్ చేస్తాం. ఎవరైతే మా డేట్స్కి అవైలబిలిటీ, మా బడ్జెట్కి అనుకూలంగా ఎవరైతే వస్తారో వాళ్ళు తీసుకుంటారు. ఇది ప్రాసెస్. అందులో ఆయన చాలా చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో బిజీ ఉన్నా కూడా ఫస్ట్ టైం అంటే నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు బడ్జెట్ అవన్నీ పక్కన పెట్టండి, మీరు ఫస్ట్ టైం వెబ్ సిరీస్ చేస్తున్నారు, మీరు ఎంత ఇస్తారంటే అంత చేస్తారు. మంచి మనసుతో ఆయన వచ్చారు, అద్భుతంగా చేశారు. నిజంగా అసలు ఫస్ట్ వెబ్ సిరీస్ అనేది ఫస్ట్ షాట్ ఆయన మీదే నేను స్టార్ట్ చేశాను, శ్రీమాన్ గారి మీద. ఈ మ్యాన్షన్ 24 ఆయనతోనే వర్క్ స్టార్ట్ అయింది. ఆయన పేరులో శ్రీమన్, హనుమంతుల్లో మన్ను, శ్రీరాముల్లో శ్రీ కలిపితే శ్రీమన్, లేదా శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి, ఇంత గొప్ప పేరు నాకు కలిసి వచ్చిన పేరు అది. రండి, లెట్స్ కాల్ అపాన్ శ్రీమాన్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. శ్రీమాన్ గారు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు, తెలుగులో చేయాలి, మీరు ఇంకా స్టార్ట్ చేయండి. అదే మీరు మొదలు పెట్టారు కదా సార్, అంతే, అది ఆటోమేటిక్గా జరుగుద్ది. ఎల్లరికీ వణకం, అందరికీ నమస్కారం. నమస్కార అంటే ఇంకొక 2-3 లాంగ్వేజ్లో చెప్పాలి, అది నాకు రాదు. ఎందుకంటే ఇది ఓటీటీ కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తామంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ చెప్పేది దయచేసి అందరూ థియేటర్కి రండి, థియేటర్లో సినిమా చూడండి, థియేటర్లోనే సినిమా చూడండి, మొబైల్లోనూ టీవీలోనూ తర్వాత చూడండి అంటాం. కానీ ఇక్కడ మాత్రం దయచేసి టీవీలో చూడండి, ఆ తర్వాత మొబైల్లో చూడండి. మీరు ఈ రెండిట్లోనూ చూస్తే డెఫినెట్గా ఇలాంటి చాలా సినిమాల్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ అంత పాపులర్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓంకార్ గారు ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్యారెక్టర్. షార్ట్గా ఫినిష్ చేసేస్తాను. ఓంకార్ గారు ఎలాగంటే జనరల్గా ప్యాడు దాని మీద పేపర్లే ఉంటాయి డైలాగ్స్కి, కానీ ఓంకార్ గారికి మాత్రం ఒక బుక్ ఉంటుంది. ఎందుకంటే ఫిక్స్డ్
ఇది వచ్చి డిక్షనరీ, బైబిల్, ఖురాన్ అలాగా ఏమీ మారదు. సో హీస్ వెరీ క్లియర్ ఇన్ వాట్ ఎవర్ హీ వాంట్స్. నాకు ఇదే కావాలి, ఇదే కావాలి. నా చేత పని చేయించినప్పుడు ఫస్ట్ నేను కొన్ని మిషన్స్తో పనిచేశాను. అది ఏం మిషన్ అని నేను చెప్పకూడదు, మీరు చూసిన తర్వాత తెలుసుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఎవరైతే పర్ఫామ్ చేయడానికి కొంచెం కష్టపడతామో, బుజ్జగించి చాక్లెట్లు ఇచ్చి అవన్నీ చేసి చేయించుకుంటామో, అలాగ ఒక పెద్ద గ్రూప్తో వాళ్ళ మూడ్లో ఉన్నప్పుడు నన్ను పని చేయించారు. ద బెస్ట్ థింగ్ వాస్ ఏదన్నా చిన్న సజెషన్ వెళ్ళి సార్ నేను ఇలా చేసుకోనా అంటే ఒక 1 సెకండ్ అలాగ ఆలోచించి ఇది డిస్టర్బ్ చేయదు అంటే నెక్స్ట్ సెకండ్ చాలా బాగుంది, చేయండి శ్రీమన్ గారు, చాలా బాగుంది. సచ్ ఎంకరేజింగ్ డైరెక్టర్. అండ్ నవ్వుతూనే ఉంటారు. ఎలాగ పనిచేసాం అన్న ఎలా పనిచేసామని అర్థం కాలేదు. డబ్బింగ్ చేసినప్పుడు ఎంత చేసామో మనం చేసింది 4 రోజులే, బట్ గరగర ఉంది. మధ్యాహ్నం మొదలెడితే సాయంత్రం వరకు అయింది డబ్బింగ్కి. థ్యాంక్ యూ సార్, అండ్ దిస్ విల్ డెఫినెట్లీ రాక్. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇది 100% సక్సెస్ఫుల్. ఇంకా 24 అవర్స్ ఉంది. 24 అవర్స్ తర్వాత అందరూ హ్యాపీగా చెప్తారు. అంటే దీంట్లో నవ్వు ఉంది, సెంటిమెంట్ ఉంది, పేతాస్ ఉంది, సర్చ్ ఉంది. సో ఇట్ విల్ బి వెరీ న్యూ అండ్ హారర్ జోనర్. ఇంతకన్నా ఇప్పుడు నేను ఎక్కువ చెప్తే నేనే వాయించినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అడిగి ఉంది అని చెప్పేసాను కదా. ఇంకా అడిగిపిస్తా. సో ఇంకా అందరిని పిలిచినప్పుడు ఇంకా మీతో కొన్ని స్పెసిఫిక్ తెలుగు క్వశ్చన్స్ కొన్ని అడగాలి. సో థ్యాంక్ యూ సో మచ్. వి రిక్వెస్ట్ యూ టు బి ప్లీజ్ బి సీటెడ్. ఓంకార్ అన్న, ఈ రోజు నువ్వు పోయేదిలే, నాకు చాలా డౌట్లు ఉన్నాయి. నాకు అర్థమైంది. నేను కూడా మీతో పాటు థర్డ్ యాంకర్ కదా ఫిక్స్ చేశారు కదా, చాలా తెలివిగా కదా సీనియర్ మోస్ట్ యాంకర్ గా తెచ్చుకుంటే పక్కనే పెట్టేసి. అంటే మీరు స్టేజ్ మీద ఉంటే మాకు కూడా కొంచెం ఎలా చేయాలి ఏంటి అన్నట్టు నేను నేర్చుకుంటా ఉన్నా. సో ట్రైలర్ లో రాజీవ్ కనకాల గారు మధ్యలో వచ్చి అమ్మ కనపడింది అంటారు కదా, ఆ అమ్మ కనపడే ఆ స్టోరీ ఏంటి, దాని వెనకాల సీన్ ఏంటి, దాని గురించి కొంచెం చెప్తావా? అమ్మ కనపడింది అనేది యాక్చువల్ గా గీతు నువ్వు ఎలా అయితే అడిగావో, రాజీవ్ గారు వర్క్ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు, డబ్బింగ్ చెప్పేశారు, అయిపోయింది. ట్రైలర్ చూసిన రోజున ఆయన నాకు కాల్ చేశారు, పర్సనల్గా కాల్ చేసి సాయంత్రం పూట ఈవినింగ్ కాల్ చేసి ఏంటోంకార్ ఏంటి ట్రైలర్ ఎలా ఉంది ఇంతే. ఆయన చాలా సర్ప్రైజింగ్గా మాట్లాడుతున్నారు అనమాట. ఆయనంతా ఆయన ఇష్టంతో ఎప్పుడైతే అమ్మ కనపడింది వచ్చిందో నాకే తెలియకుండా గూస్ బంప్స్ వచ్చేసినాయి. అసలు నేను యాక్ట్ చేసింది ఇదేనా ఏంటి, అసలు ఆ కట్టింగ్ ఏంటి, ఇంత ఉందా స్టోరీ అంటే. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ పోర్షనే తెలుసు, టోటల్ పోర్షన్ ఎవరికి తెలియదు. సో ఆయనంతటా ఆయనే కాల్ చేశారు, నాకు చెప్పారు. అండ్ అట్లానే చాలా మంది కూడా ఈ అమ్మ కనబడింది అనే దాని గురించి అడుగుతున్నారు. అదే నువ్వు ఈరోజు అడిగావు. వాళ్ళ అమ్మగారి పేరు వచ్చేసి దేవుడమ్మ. దేవుడమ్మ ఆ దేవుడమ్మ కనబడింది. సో మరి అది చెప్పకూడదు, కొంచెం ఆ గ్లింప్సెస్ చూపిస్తాను. ఓకే, అట్లా కొంచెం డౌట్ క్లియర్ అవుతుంది. కొంచెం అంట చూడండి, దేవుడమ్మ గ్లింప్సెస్. అమ్మ కనబడింది. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగుంది. ఓకే, దేవుడమ్మ ఫ్యామిలీని పిలిచేద్దామా స్టేజ్ మీదకి? పిలిచేద్దాం. Can we call upon our దేవుడమ్మ family, Abhinaya garu, Rajiv Kankala garu and Sanjay garu onto the stage please with a round of applause. And శ్రీదేవి, yeah, పిల్లలిద్దరు కూడా పిల్లకాయలు వచ్చేయండి. చాలా ఆనందంగా ఉంది పంచ్లో చూడటం. నాకు పోటీకి రాలేదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, ఓంకార్ ఖచ్చితంగా పంచ్లో ట్రెడిషనల్గా వస్తాడని. అందుకే కొంచెం నేను కూడా ట్రెడిషనల్గా వద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను, లేకపోతే వేరే డ్రెస్లో వచ్చేవాడిని.
మంచిగా బాగుంది నాకు చూడటానికి. థ్యాంక్ యూ ఓంకార్. ఎందుకంటే మనం చేసిందేమో కొంచెం హర్రర్, చూడటానికి ఏమో పెళ్లి కొడుకులాగా ఇద్దరు తోడు పెళ్లి కొడుకు ట్రెడిషనల్ గా వచ్చేసాం. థ్యాంక్ యూ. ఓకే, సో టోటల్ దేవుడమ్మ ఫ్యామిలీ ఉంది. సో అసలు మీ గురించి చాలా మంది అడిగారు, ఏంటి రాజీవ్ గారు అలా ఉన్నారేంటి, అసలు మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఎందుకంటే మీరు అసలుకి నిజంగా టెరిఫిక్ గా కనపడుతున్నారు స్క్రీన్ లో. అది మీ ప్రతిభే కదా టెరిఫిక్ గా కనపడడానికి. రాత్రి 8 గంటలకు 9 గంటలకు తీసాడు, అప్పుడు అమ్మ కనబడింది అంటాడు. నేనేమో రాత్రి 9 అయ్యిందయ్యా, ఇప్పుడు అమ్మ కనబడింది ఏంటంటే లేదు సార్, నాకు అది కొంచెం అమ్మ కనబడింది, కళ్ళు ఓపెన్ చేసి ఇంకొంచెం సరే అమ్మ కనబడింది, అతనికి సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు చేశాను. లాస్ట్ మినిట్ వరకు పన్నాను సార్, నైట్ 9 o'clock. బట్ హీస్ ఎ పర్ఫెక్షనిస్ట్. మీరు నైట్ 9, అక్కడ నైట్ 1, 2, 4, 5 ఉన్నారు. అవునా? అయ్యో ఆటల్లో నరకం. అయితే ఓకే, కొంతవరకు ఓకే. మీరు చాలా ఎర్లీ. థ్యాంక్ యూ. బట్ ఇట్ ఈస్ ఫన్ వర్కింగ్ విత్ యూ. ఓంకార్ గారితో నాకు రాజుగారి గది దగ్గర నుంచి నేను ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. సమ్హౌ దిస్ మ్యాన్ గాట్ కనెక్టెడ్ టు మీ. అతనికి నేనంటే ఇష్టం. దాంతో ముందు ఫోన్ చేసి రాజీవ్ గారు ఇది డేట్లు అని చెప్పేస్తాడు. సరే వచ్చేస్తాను. అలాగే తన గేమ్ షోస్ కూడా రాజీవ్ గారు మీరు రావాలి, అలాగే వచ్చేస్తాను. మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆ టైంలో అది పక్కకు పెట్టి డెఫినెట్గా వచ్చేస్తాను. అలాంటి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. థ్యాంక్ యూ ఓంకార్ గారు ఫర్ గివింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు మీ. అండ్ ఈ పర్టికులర్ డిజ్నీ హాట్స్టార్ వాళ్ళది, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళది, వీఆర్ వెరీ ప్రౌడ్. అంటే ఒక లాంగ్వేజ్ వరకు పరిమితమైన వాళ్ళు ఇప్పుడు చూస్తే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బాంగ్లా ఇన్ని లాంగ్వేజెస్లోకి వెళ్తున్నామంటే ఇట్ ఈస్ ఎన్ ఎక్సైట్మెంట్. అంటే ఇంతకాలం ఇప్పుడు 50 years వస్తున్నాయి, ఇంతకాలం వెళ్ళలేకపోయింది. ఒక్క ఓంకార్ గారి మ్యాన్షన్ 24 తోటి రాత్రి 12 గంటలకే వెళ్ళిపోతున్నాం. సో థ్యాంక్ యూ ఓంకార్ గారు, మమ్మల్ని ఎంతగా అంటే పాన్ ఇండియాకి తీసుకెళ్ళిపోతున్నందుకు, మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ పాన్ ఇండియా మాత్రమే కాదు, వీఆర్ గోయింగ్ టు నంబర్ ఆఫ్ కంట్రీస్ ఆల్సో. సో థ్యాంక్ యూ. And thanks to Disney Plus Hotstar అని చెప్పుకోవాలి. I should really thank Disney Plus Hotstar for this opportunity, and definitely Mansion 24 will rock. That's for sure. పాపం తను మాట్లాడలేదు సరిగ్గా, అయినా కూడా అద్భుతంగా యాక్ట్ చేస్తుంది. నాకు తెలిసి ప్రతి సినిమాలో కూడా, నా ఫస్ట్ మూవీ జీనియస్లో ఉంది, రాజుగారి గదిలో ఉంది, అండ్ ఇప్పుడు ఇది 3rd ప్రాజెక్ట్ మ్యాన్షన్ 24. సో చాలా డెడికేషన్. అండ్ నాకైతే అసలు ఎప్పుడు ఇబ్బంది పడలేదు తనతో రావటం. తనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళ మదర్ ఎప్పుడు సపోర్టివ్గా తనతో ఉంటారు. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయగానే తను చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తుంది, చాలా మంచిగా. అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేచ్చు తన కూడా, అంత పర్ఫెక్ట్గా. అంటే ఎటువంటి డీవియేషన్ ఉండదు. మిగతా వాళ్ళన్నా ఏదేదో పక్క వాళ్ళతో మాట్లాడడం ట్రై చేస్తే ఆల్వేస్ ఆ స్క్రిప్ట్ పేపర్ని పట్టుకోవటం, అది కూడా తనకు తగ్గట్టుగా వాళ్ళ మదరే, పాపం అక్కడే ఉన్నారు వాళ్ళ మదర్ సపోర్ట్తోనే తన ఇంత సక్సెస్ని తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అభినయ. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ. గివ్ ఏ ట్రై. అదే గివ్ ఏ ట్రై. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు ఎవరైతే ఇక్కడ వచ్చిన్నారో అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఫస్ట్ టైం, లైక్ నన్ను ఈ మూవీలో సెలెక్ట్ చేసినందుకు ఓంకార్ గారికి చాలా థ్యాంక్స్. అసలు ఇది నాకు హ్యాట్రిక్ అని చెప్పాలి, ఎందుకంటే 3 movies, జీనియస్, రాజుగారి గది అండ్ మ్యాన్షన్ 24. సో ఈ 3 moviesలో నన్ను సెలెక్ట్ చేయడం లైక్ హ్యాట్రిక్ ఫర్ మీ. అండ్ మీరు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు నేను డెఫినెట్లీ మీతో వర్క్ చేయడానికి రెడీగా ఉంటాను. అండ్ మీతో వర్క్ చేయడం నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. అండ్ నాతో మీతో ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఏంటి అంటే అన్ని షూట్ రెడీ చేసేస్తారు, సడన్గా వచ్చి షార్ట్ రెడీ అయిపోయింది, తొందర రండి అనేస్తారు, అలా కంగారు పెట్టేస్తుంటారు. సో ఏంటి అసలు అది అంటే నాతో ఒక కోల్డ్ వార్ నడుస్తున్నట్టుంది. ఓకే ఐ నో మీరు నాకు అన్న లాంటి వారు, బట్ నన్ను ఇలా ఆడుకోకండి షూట్లో.
అండ్ నేను షూట్ టైంలో ఉన్నప్పుడు మీతో వర్క్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ యూఆర్ వెరీ గుడ్ పర్ఫెక్షనిస్ట్. అంటే ఏది చిన్నది ఏది ఒప్పుకోరు, అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి. అలా అన్నీ ఉంటేనే తర్వాతనే షార్ట్ కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఎలా చెప్తారో అలాగే చేయాలి. సో ఐ లవ్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్లో మళ్ళీ నన్ను తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ లైక్ నా లైఫ్లో లైక్ ఇన్ని మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అండ్ అశ్విన్ గారు అండ్ ప్రొడ్యూసర్ కార్తిక్ గారికి, కళ్యాణ్ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ లైక్ అశ్విన్ గారు కూడా నన్ను చాలా ఏడిపిస్తూ ఉంటారు. బట్ ఇట్స్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ జీనియస్లో ఎలా ఉన్నారు, అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఐఎమ్ సో జెలస్ ఆఫ్ హిమ్. అశ్విన్ గారు మీ మీద నాకు చాలా జెలసీ ఉంది. సో నైస్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ నాకు ఎంటైర్ టీమ్ నాకు చాలా సపోర్ట్ చేసింది ఈ ప్రాజెక్ట్ చేయడంలో అండ్ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో, అన్నిటి విషయంలో. టచ్ వుడ్ ఈ ఫిలిం చాలా మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ చూస్తున్నాను. అందులో సార్ మూవీ చూస్తున్నాను, సత్యరాజ్ సార్ గారి మూవీస్. సో నేను ఈ ప్రాజెక్ట్లో ఆయనతో వర్క్ చేయడం ఇస్ లైక్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. సార్ ఐ మిస్ యూ సార్. అండ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్స్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేనేజర్ గారు సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాకు ఈ రాజుగారి గది మూవీ నుంచి నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. మీరు నా వర్క్ని చాలా ఈజీ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఎవరైతే నాతో కలిసి వర్క్ చేస్తున్నారో. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ రాజీవ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తను చాలా న్యాచురల్గా చేస్తారు. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయం అసలు సార్ ఇలా చేస్తారు, అసలు అనుకోలేదు. అంటే కొత్త వేరియేషన్, అంటే ముందు ప్రాజెక్ట్స్కి ఎలా ఉండేది దీనికి చాలా డిఫరెంట్గా చేస్తారు. అండ్ అలాగే ఓంకార్ గారు ఇచ్చే స్క్రిప్ట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎలా ఉంటుందో. ఇట్స్ లైక్ మా ఫ్యామిలీ చూడండి దీంట్లో హాట్స్టార్లో. అండ్ ఇట్ యుల్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ రియలీ డిఫరెంట్. అండ్ మీ స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ ఓంకార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండి. మీరు అందరికీ ఇందాక నుంచి ఆవిడ వచ్చినప్పటి నుంచి విత్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ మీకే చెప్తున్నాను. యూఆర్ గివింగ్ యూ 100%. ఆవిడకి ప్రతిదీ చెప్తున్నారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. నేను చూస్తున్నాను ప్రతి ఎక్స్ప్రెషన్ యువర్ కన్వేయింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ టు యూ. అభినయ్ గారిని ఒకసారి చూడమనరా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజీవ్ గారు నా ఫ్యామిలీ టైప్. అండ్ అలాగే అబ్బాయి రోషన్, మొన్నే బబుల్ గమ్ అనే టీజర్ చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. గుడ్ విషెస్ ఫ్రమ్ మై సైడ్. అండ్ సుమ గారికి అండ్ మీకు కూడా స్పెషల్. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు ఎదుగుతూ ఉంటారో తెలియని ఆనందం అండ్ ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. అది మీ ఇద్దరు కళ్ళలో నేను చూశాను. సో గాడ్ బ్లెస్ రోషన్. అండ్ సుమ గారికి మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్ ప్లీజ్. Just one line, Andy. I think more than 250 films I have done some small roles, but then first time nenu director kadu, creator, the right really put created by Omkar. So first time nenu creator tho panchesanu and he has created every single acting role, character, you name it. He's a creator. God bless. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. శ్రీదేవి కూడా చిన్న పిల్లది ఎంత బాగా చేసిందో ఇందులో. తనకు కూడా చాలా మంచి పేరు వస్తుంది. బంగారు తల్లి సూపర్ చేసేవారు నువ్వు. మంచిగా చాక్లెట్స్ అని మీకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాజీవ్ సార్. థ్యాంక్ యూ అభినయ. థ్యాంక్ యూ. నెక్స్ట్ డౌట్ అడగండి అమ్మా. నేను వెళ్ళనమ్మా. అసలు ఫిక్స్ అయిపోయా. నీతో పాటు నేను వెళ్ళేది. చెప్పు. డౌట్లన్నీ తీరేంత వరకు పోయేదానికి. యాక్చువల్లీ ట్రైలర్ లో ఒక ఉయ్యాల సీన్ ఉంది. ఆ ఉయ్యాల సీన్ లో ఆ లాస్ట్ అమ్మాయి ఉంది. ఎక్కడ చూసా అని ఆలోచిస్తా ఉంటే
తందని ననే నని ననో నరే ననే ప్లీజ్ 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 వద్దు వద్దు వద్దు. అది మంచిగా చాలా చాలా ఫీల్ గుడ్ ఉన్న పాట. నువ్వు వద్దు, అది నేను చెప్పడానికి కూడా బాలేదు. ప్లీజ్ వద్దు అలా చేయి. కేజీఎఫ్ మమ్మీ కదా? కరెక్ట్. కేజీఎఫ్ మమ్మీ కాదు, అందులో రాకీ బాయ్. అదే రాకీ బాయ్ మమ్మీ అమ్మాయి కదా? కరెక్ట్. అదిగో అక్కడ ఉన్నారు చూడు, మమ్మీలా ఉన్నారామా? అది అర్చనా జాయిస్ గారు మమ్మీ లాగా ఉన్నారా? అసలు సంతూర్ మమ్మీయా? అర్చనా జాయిస్ గారు ఐ థింక్ ఇట్స్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న. అప్పటికి ఇప్పటికి అసలు. అండ్ అదొక ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇక్కడ లైవ్ లో ఇంకో ట్రాన్స్ఫర్మేషన్. మాకు ఫుల్ కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాము. సో గుర్తుపట్లా. మీరు గుర్తుపట్టలేదా? మా వాళ్ళు కూడా గుర్తుపట్టలేదంటే చూడండి. స్పెసిఫిక్ ఆ ఉయ్యాల షార్ట్ గురించి మాకు ఏమైనా చెప్తారా? ఉయ్యాల షార్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్లిమ్సెస్. ఓకే, అది కూడా చూపిద్దాం. అర్చనా జాయిస్ గారి గ్లిమ్సెస్ ప్లీజ్. ఎవరు నువ్వు? అక్కడ మమ్మీ ఇక్కడ మమ్మీ, కాకపోతే కొంచెం ఇక్కడ కొంచెం భయం. అక్కడే మమ్మీ ఇక్కడ కాదు, అక్కడంటే కేజీఎఫ్ లో కేజీఎఫ్ మమ్మీ, ఇప్పుడు మ్యాన్షన్ 24 మమ్మీ. ఇక్కడ ఇక్కడ అసలు I think she's just Archana. One young, beautiful girl. Yes. Yeah. అంటే అనొచ్చా అనకూడదా అని చెప్పి ఆలోచించాను అన్న. సో సీన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మాకు కొంచెం చెప్పేసి ఆవిడ పిలిచేస్తామా? ఎస్, అర్చనా జాయిస్ గారిని స్టేజ్ పైకి పిలిచేద్దాం ఫస్ట్. Can we request Archana Joyce garu to please come onto the stage with a round of applause? మ్యూజిక్ ఇవ్వనా? తందాని నానే. వద్దు వద్దు. యాక్చువల్గా నేను కేజీఎఫ్ చూసినప్పుడు నిజంగానే ఆ మదర్ రోల్కి నేను చాలా ఇంప్రెస్ అయిపోయా. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంటుంది. కేజీఎఫ్ 1లో కావచ్చు, కేజీఎఫ్ 2లో కావచ్చు. కాకపోతే ఆ కళ్ళలో ఉన్న పవరు, మీ పెర్ఫార్మెన్స్, అండ్ ఈవెన్ కేజీఎఫ్ 2లో లాస్ట్ క్లైమాక్స్లో డాక్టర్ని మీరు షౌట్ చేస్తారు. నేను థియేటర్లో అలా చూస్తుండిపోయా. అంటే చూడటానికి మీరు పర్సనాలిటీ చిన్నగా ఉంటారు కానీ పెర్ఫార్మెన్స్లో చాలా సూపర్ పెర్ఫార్మర్ మీరు. సో నేను అక్కడ ఇంప్రెస్ అయ్యి మన దాంట్లో కూడా ఒక మదర్ క్యారెక్టర్ లాగా ఉన్న రోల్ ఉంది కాబట్టి, సో అంటే ఇంకా మదర్ అవ్వలేదు బట్ స్టిల్ అలాంటి రోల్ కాబట్టి మీరు 100% జస్టిస్ చేస్తారనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాము. బట్ ఫస్ట్ టైం సెట్లోకి వచ్చినప్పుడు జీన్స్ వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని వచ్చారు. నేను మదర్ కదా క్యారెక్టర్ని పిలిచాను, ఇవేంటి చిన్న పాప ఎవరు వచ్చారు సెట్లోకి, ఈవెనేనా నేను పిలిచింది అనే డౌట్ నాకు వచ్చింది ఫస్ట్ చూడగానే. నిజంగా అలాగే అనుకున్నా, నేనేం తప్పేమని పిలిచానా లేకపోతే తప్ప ఆర్టిస్ట్ వచ్చారా ఇక్కడికని. బట్ ఎప్పుడైతే మాట్లాడిన తర్వాత మేకప్కి వెళ్ళి ఆ మేకఓవర్ అయిపోయారో, శారీ కట్టుకొని మొత్తం చక్కగా జాడేసుకొని ఆ ముక్కు పొడుగు పెట్టుకొని వచ్చారో, అప్పుడు అమ్మాయ కరెక్ట్ ఆర్టిస్టే అని అప్పుడు అనుకున్నా. బట్ వన్స్ మీరు యాక్ట్ చేస్తుంటే అంటే ఫ్రేమ్ ఎప్పుడైతే పెడుతున్నామో ఇంకా అక్కడి నుంచి 100% సాటిస్ఫైడ్. ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మర్ అండి, చాలా బాగా చేశారు. అండ్ నాకు తెలిసి నేను కర్ణాటక అండ్ బెంగళూరులో మీరు చాలా మూవీస్ చేశారు, బట్ తెలుగులో ఫస్ట్ ఓటీటీ మీకు కూడా కదా? కాదు, తెలుగు దిస్ ఇస్ ద డెబ్యూ. ఓటీటీ కూడా ఓవరాల్ గా లాంగ్వేజ్ కూడా డెబ్యూ. అంటే త్రూ కేజీఎఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఎవ్రీవన్, హ్యాపీ నవరాత్రి, అందరికీ నమస్కారం. త్రూ కేజీఎఫ్ తెలుగు ఆడియన్స్ని రీచ్ చేశాను అండ్ దిస్ ఇస్ మై డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ ఇప్పుడు. అండ్ దట్ టు స్టార్టింగ్ విత్ అన్ ఓటీటీ సిరీస్ లైక్ దిస్, ఇట్స్ రియలీ వెరీ స్పెషల్ ఫర్ మీ. అంటే మీరు చెప్పారు కదా ఫస్ట్ టైం నేను వెన్ యూ సా మీ ద కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ దట్ యూ హ్యాడ్ ఆన్ మీ. ఇన్ఫ్యాక్ట్ మా మీటింగ్ కూడా ఓవర్ అ కాల్ అయింది. And you seemed extremely busy. We could not really talk. We had a little, but then in my mind, I had an impression. Inta busy ga untara. What's exactly happening? You know? Can you please hold this? So, but then nene eppudu set ki vachanu.
the kind of aura that you have, that you carry. And I've never seen him wearing jeans t-shirt. Eppudu shooting vachedappudu kuda oka kurta, oka dhoti. It feels so nice. Oka pleasant appearance. You carry so much of dignity, and it's really nice to see you this way. థ్యాంక్ యూ. అండ్ మీ క్యారెక్టర్ గురించి మీరేం చెప్తున్నారు? అంటే మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, మీరు సాటిస్ఫై అయ్యారా ఈ ప్రాజెక్ట్ చేసినందుకు? డెఫినెట్లీ. అంటే నేను జనరల్గా మదర్ క్యారెక్టర్ ఇంటెన్షనలీ అవాయిడ్ చేస్తున్నాను. బట్ దీంట్లో ఒకటి మదర్ అంటే this also has another look. That's what I've been telling everybody. So those who have seen me only oka mother ani chustaru, but dintlo inkoka look kuda undi, which will be very kind of a surprising element for people who have seen me only as a mother. And especially working with you, I also got to know, and through the process of shooting, he's such a big time foodie. Naki, that is the best moment that I take back. Every day ఏమంటారు అన్ని హైదరాబాద్లో ఉండే వెరీ నైస్ మంచి ఫుడ్, మంచి రెస్టారెంట్, ఫ్రమ్ దేర్ యూ గాట్ హిస్ ఫుడ్. అండ్ I think the experience shooting for Mansion 24 was as delicious as the food that you got us. Thank you so much. And రేపే మంది స్ట్రీమింగ్ అవుతుంది October 17th. Yes, in all the languages, so many languages. I think this year has been a pan-Indian season for me, because KGF finally, and then another film of mine in Kannada, Ghost ani release aitundi, which is also pan-India, and again debut in Telugu and also debut for OTT, my debut, and that is also coming pan-India. Like he rightly said, Andrew, it's time that you please open your phones and watch our web series Mansion 24, and thank you so much for giving me this wonderful character. And I know you've been telling me baga manchi chesaru na, for me Tamil and Telugu are mixing up. Parole pan India kada. Ayyo. So many people are appreciating the kind of performance that I've given, and all thanks to you that you brought it out, and I'm extremely happy and looking forward. Nenu anukunnanu you're being family only to us, but then now I understand what kind of connection, and you're holding everybody so much tight together that you've become family for all your artists, and that's a wonderful thing. Thank you. Thank you, Archana ji. Thank you so much. Thank you. And I hope you will, you'll rock in this web series, or you'll do great in Telugu. Looking forward to see you more and more again. Definitely. Now that I know Omkar sir, so I'm sure there will be a lot more collaborations happening hereafter. Thank you, ma'am. Thank you so much. Thanks a lot. Thank you. ఓంకార్ అన్న దామ్మా చెల్లెమ్మ తగ్గేదేలా ఈరోజు. నువ్వు మమ్మల్ని డౌట్లతో చంపినావు కదా ట్రైలర్ లో. ఇప్పుడు నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో మధ్యలో నందు వస్తాడు కదా, చూసేదానికి ఒక వ్యాంపైర్ లా ఉన్నాడు. ఒక సైలెంట్ గా క్యాండిల్ పట్టుకొని నడుచుకొని పోతా ఉంటాడు. దాన్ని చూసినప్పుడు ఫుల్ చిల్స్ వచ్చినాయి. ఇంకొన్ని గ్లింప్సెస్ చూద్దాం అనుకుంటున్నా నేను. ఎవరిది? నందుది. నందు గారిది గ్లింప్సెస్. ఆ ఒక్కటే అడగకూడదు, ఎందుకని? వద్దు. సో నందు గ్లింప్సెస్ వద్దు. నందుని పిలవండి స్టేజ్ పైకి మాట్లాడుకుందాం. నందు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తొండి చేస్తున్నారు మాకు. చెక్. గ్లిమ్సెస్ ఏది రెడీయా? గ్లిమ్సెస్ సార్ ఆడియో విజువల్ గ్లిమ్స్ ఒకసారి వేస్తే దాని గురించి మాట్లాడుకుందాం. నీ ఒక్కడి గ్లిమ్సెస్ లేదు అని చెప్పాను కదా, చూపించట్లా గ్లిమ్సెస్ ఏవి. కాదు నిజంగా నాన్న, నిజంగానే లేదు. నేను ఊరికే జోక్ చేయట్లేదు, నిజంగానే లేదు. గ్లిమ్సెస్ లేదు మరి కొంచెం ఏదో ఒక్క గ్లిమ్స్ అన్న, ఒక చిన్న షాట్, ఒక్క షాట్, వన్ షాట్ అన్న. ఒక షాట్ కాదు, నేను చాలా ప్రేమగా 30 సెకండ్స్ గ్లిమ్సెస్ కట్ చేసి పంపించా. ఓకే. హాట్స్టార్ కి అందరు గ్లిమ్సెస్ ఎలా అయితే ఉన్నాయో నీ గ్లిమ్సెస్ కూడా పంపించా. అందరివి ఓకే చేశారు, నీది ఒక్కటే రిజెక్టెడ్ కొట్టారు. రిజెక్టెడ్ చూపించకూడదంట ప్రజలు ఎవరికి. ఎపిసోడ్ ఉందిగా, ఎపిసోడ్ ఉంది, రిజెక్ట్ చేయలేగా. అది రిజెక్ట్ చేయలేదు, గ్లిమ్సెస్ మాత్రం రిజెక్ట్ చేశారు. అంటే సినిమాలకు ఎలా అయితే సెన్సార్, ఒక ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేయాలంటే ఒక సెన్సార్ ఉంటుంది, అలానే
హాట్స్టార్కి వచ్చేసి ఎస్ఎన్పి అని ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఏమాత్రం కొంచెం శృతి మించిన మోతాదు దాటిన పిల్లలు ఎక్కడైనా భయపడతారు అనిపించినా అలాంటి వాటిని రిజెక్ట్ చేసేస్తారు. బట్ శృతి మించడం అంటే ఇక్కడ ఏమన్నా మళ్ళీ అడల్ట్ కంటెంట్ అనుకుంటారు, అలాంటి ఏమీ లేవు. ఏమీ బ్యాడ్ డైలాగ్స్ కానీ లేవు, అడల్ట్ కంటెంట్ కానీ అలాంటివి ఏమి ఉండవు. కానీ మానస్ ఎపిసోడ్ లో ఉన్నంత కొంత అలాంటి మచ్చుకి కూడా ఉండవు. అయినా కూడా అసలు అలాంటి అనే కాదు, ఒకటి మాత్రం ప్రామిస్ చేయగలుగుతాం, తెలుగులో కానీ ఆర్ ఇండియన్ స్క్రీన్స్ లో కానీ ఈ ఎపిసోడ్ పర్టికులర్లీ 5th ఎపిసోడ్ అంతవరకే చెప్తాను. నందు ఎంట్రీ వచ్చేసి మొత్తం మన మ్యాన్షన్ 24 లో 6 ఎపిసోడ్స్. ఆ 6 ఎపిసోడ్స్ లో నందు ఎంట్రీ 5th ఎపిసోడ్ లో ఉంటుంది. అండ్ ఆ ఎపిసోడ్ లో డిజైన్ చేసినటువంటి ఈ క్యారెక్టర్, నేను పేరు కూడా చెప్పడానికి లేదు నాకు తెలుసు ప్రస్తుతానికి, ఈ క్యారెక్టర్ ఇండియన్ స్క్రీన్స్ లో మాత్రం ఇప్పటి వరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు. వరల్డ్ సినిమాలో చేసి ఉండొచ్చు, చాలా అరుదుగా చేశారు, బట్ ఇలాంటి క్యారెక్టర్ని ఇండియన్ స్క్రీన్స్ లో అయితే అటెంప్ట్ చేయలేదు. అండ్ ఆన్ దట్ నోట్ ఫస్ట్లీ మీడియా అన్నయ్యలకి అక్కయ్యలకి అందరికీ థ్యాంక్ యూ. నన్ను ఎప్పటి నుంచో ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే ఇక్కడ గుర్తు కూడా పట్టలేదు, నువ్వేనా అని చెప్పి కూడా అడుగుతున్నారు. నేనే కొద్ది సన్నబడ్డ గడ్డం తీస్తే, అంతకు మించి ఏమీ లేదు. అది కూడా ఎందుకు చేశానంటే మ్యాన్షన్ 24 కోసమే చేశాను. సో మీడియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నటువంటి ది ఆన్సాంబుల్ అందరికీ, కాస్ట్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెరీ హ్యాపీ నవరాత్రి. అన్న ఫస్ట్ Disney+ హాట్స్టార్తో స్టార్ట్ చేస్తాను. Disney+ హాట్స్టార్ నన్ను అడాప్ట్ చేసేసుకుంది, నేను వాళ్ళకి దత్తపుత్రుడిని. ఎందుకంటే 3-4 సంవత్సరాలుగా స్టార్ స్పోర్ట్స్లో పనిచేస్తున్నాను. అండ్ నా OTT డెబ్యూ, అది కూడా ఈ పాన్ ఇండియా లెవెల్లో ఆల్ లాంగ్వేజెస్లో Disney+ హాట్స్టార్లో చేస్తున్నాను. అండ్ మీ డైరెక్షన్. నేను దీని తర్వాత మళ్ళీ కూడా 2 ఇది చూసి రషెస్ చూసే నాకు ఆల్రెడీ ఇంకో 2 ఆఫర్లు ఇచ్చేశారు. సో దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ అండి. అంటే నేను చెప్పలేను, నేను అవిక మాట్లాడుకుంటూ ఉంటాం దట్ ఓంకార్ గారు మనకి అవకాశాలు యాక్టర్స్గా ఇచ్చిన ఇవ్వకపోయినా వెళ్ళి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అయినా పనిచేయాలని చెప్పి, దట్స్ హౌ మచ్ వీ లవ్ యూ. మీకు తెలుసు, మీకు చెప్పి సతాయిస్తూనే ఉంటాం. పర్ఫెక్షనిస్ట్ టు ద కోర్. అండ్ ఇందాక చెప్పారు కదా సార్ దట్ హీస్ రైట్ వర్డ్, క్రియేటెడ్ బై ఓంకార్ అనేది ఈస్ ద రైట్ వర్డ్. బికాస్ ప్రతి క్రాఫ్ట్లో ఆయన స్టైల్ ఉంటుంది. ప్రతి క్రాఫ్ట్ అంటే సెట్లో దుమ్ము దులిపిన దగ్గర నుంచి కూడా ఆయన మార్కుంటుంది. అండ్ ఓంకార్ గారితో పాటు ఐ వుడ్ లైక్ టు రియల్లీ థ్యాంక్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే ఈయన పర్ఫెక్షనిస్ట్. ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే మా ఎపిసోడ్లో ఒక 400-500 క్యాండిల్స్ ఉంటే ప్రతి షాట్కి క్యాండిల్స్ కంటిన్యూటీ చూసేవారు. అంటే ఇక్కడ నేను నిల్చుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న క్యాండిల్స్ కరుగుతూ ఉంటాయి కదా షార్ట్ అయ్యే కొద్దీ, ఆ ప్రతి క్యాండిల్స్ టైం కాపాలి, మళ్ళీ రీప్లేస్ చేయాలి ఏమన్నా కంటిన్యూటీ పోతే. అంత ప్రిసైజ్గా ఒక్కొక్క షాట్ డిజైన్ చేశారని నేను చాలా అందంగా చూపించారు DOP రాజశేఖర్ గారు అండ్ ఎడిటర్ ఆది అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ గారు. దేవ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ సైడ్, కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మేము టైంకి ఉండేలాగా చేసేవారు, అన్నయ్య నుంచి తిట్లు పడకుండా మమ్మల్ని కాపాడేవారు కళ్యాణ్ గారు. మా అశ్విన్, మా బంగారం, వాడు ప్రొడ్యూసర్ దీనికి. డార్లింగ్ కంగ్రాచులేషన్స్, సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాం, ఇదైతే కన్ఫర్మ్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి. బట్ ఒకటైతే చెప్పగలుగుతున్నా, అన్ని ఎపిసోడ్లు బ్లో చేసేస్తాయి, 5వ ఎపిసోడ్ మాత్రం మీరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు. అందుకే ఇక్కడ గ్లిమ్సెస్ వేయట్లేదు. థ్యాంక్ యూ. అండ్ మీరు ఏమడిగారు? వ్యాంపైర్ అని అడిగారు కదా. నన్ను కూడా ఆ 2 షాట్లు మాత్రం ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు, కానీ ఒప్పుకున్న తర్వాత నన్ను కూడా చాలా మంది మెసేజెస్ పెట్టారు, అయ్యో ఎగ్జాసిస్ట్, అయ్యో గోస్ట్, మీరు వ్యాంపైర్ అని చాలా అడిగారు. చూడండి 5వ ఎపిసోడ్. నాకు డౌట్ నువ్వే దయ్యమనేసి. మొత్తం అవును, నేనే దయ్యని. బట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నాతో పాటు ఇందులో బిందు మాధవి చేసింది. షీ కుడెంట్ మేక్ ఇట్ హియర్, బట్ బిందు కూడా తన కెరీర్లో ఎప్పుడు ఇలాంటి ఒక రోల్ చేయలేదు. అండ్ నాకు తనకి డెఫినెట్లీ అండ్ మా అందరికి చాలా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ అన్న. OTT డెబ్యూ. థ్యాంక్ యూ నందు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందు గారు. వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఐ నో we are almost at the end and we are waiting, indaka nunchi andaru wait chestunaru for to invite our very own father daughter duo Varalakshmi ma'am and Satyaraj garu onto the stage please with a round of applause.
సో ఈరోజు midnight 12 o'clock నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మ్యాన్షన్ 24 స్ట్రీమ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో చూడండి. డెఫినెట్లీ యూ లవ్ దిస్ సిరీస్. అండ్ మ్యాన్షన్ 24 వెంటనే ఒకవేళ డిస్నీ ప్లస్ హాట్స్టార్ మీ దగ్గర లేకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకొని వెంటనే మ్యాన్షన్ 24 చూసేసేయండి విత్ యువర్ ఫ్యామిలీ అండ్ విత్ యువర్ ఫ్రెండ్స్. యూ గోయింగ్ టు లవ్ ది సిరీస్. సో అన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వరు మ్యామ్ అండ్ సచ్రాజ్ గారు ఇద్దరు కూడా నేను ఫస్ట్ టైం మీతో వర్క్ చేస్తున్నాను మ్యాన్షన్ 24లో. అండ్ దీంట్లో మదర్ని సేవ్ చేసుకోవడం కోసం, అంటే మదర్గా తులసి గారు, అంటే వరలక్ష్మి గారికి మదర్గా తులసి గారు యాక్ట్ చేశారు. వైరల్ ఫీవర్ వల్ల రాలేకపోయారు, లేకపోతే మేడం కూడా రావాలి. అండ్ యాక్చువల్గా మదర్ని సేవ్ చేసుకోవడం కోసం ఫాదర్ని, అంటే మిస్ అయిన ఫాదర్ని వెతకటానికి హాంటెడ్ మ్యాన్షన్కి వచ్చారు. సో నాకు బెస్ట్ ఫాదర్ కావాలి, అలాగే ఒక హీరోయిజం ఉన్న ఒక డాటర్ కావాలి. సో అంటే హీరోయిజం క్యారెక్టర్ని హోల్డ్, అంటే షోల్డర్ మీద ఆ బరువు బాధ్యతల్ని క్యారీ చేసే ఒక హీరోయిన్ కావాలి నాకు. సో ఎవరినని ఆలోచించగా నాకు ఫస్ట్ దీనికి ఆప్షనే లేరు, నాకు మీరే అనిపించింది నాకు సచ్రాజ్ సార్. అండ్ కాల్ చేయగానే, ఎందుకంటే మీరు చాలా సినిమాలు చేశారు, అందులో బాహుబలి అసలు కట్టప్ప అంటే ఇంత చిన్న బాబు నుంచి ప్రతి ఒక్కరికి మీరు ఫేమస్ అయిపోయారు. అలాంటిది వెబ్ సిరీస్ తెలుగులో నేను ఎవరినో మీకు తెలియదు, చెప్పగానే మీరు ఆ కథని లైన్ విని, కాళిదాస్ క్యారెక్టర్ని విని మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ డే మీరు లొకేషన్కి రాగానే మీతో వర్క్ చేసిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, అంటే ప్రతి మనిషిలోనూ ఒక కోపం ఉంటుంది, 100% ఉంటుంది. మనం ఎంత నటించినా కంట్రోల్ చేసుకుందామని ఒక్కొక్క చోట బయటపడిపోతాం, చిరాకు పడతాం. సచ్రాజ్ సార్లో నేను వర్క్ చేసిన 4-5 డేస్లో నేను ఎక్కడ 1% కూడా అది చూడలా, చిన్న ఇరిటేషన్ ఉండదు. ఆయన వస్తారు, చిన్న బేబీలాగా కూర్చుంటారు, షార్ట్ రెడీయా సార్, ఓకే చెప్తే చేస్తారు, మళ్ళీ వెళ్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. నేను మీ దగ్గర నేర్చుకున్నాను సార్, ఇక నుంచి షూటింగ్లో నేను కూడా కోప్పడకూడదు. అంటే నేను ఒక పెర్ఫెక్షన్గా వెళ్తున్నప్పుడు ఏదైనా మిస్ అయితే నేను కోప్పడతా, ఇరిటేట్ అవుతా, బట్ అది కూడా వదిలేయాలి లైఫ్లో, ఆ కొంచెం కూడా ఉండకూడదు, కోపం అనేది అది తెచ్చుకోకూడదు అని నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నా. యు ఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్. నాకు చాలా, అంటే లైఫ్లో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి, మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. సో మీరు భలే చేశారు సార్, అండ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. అండ్ మీరు చెప్పండి సార్ ప్రాజెక్ట్ గురించి. థ్యాంక్ యూ సార్. ஃபர்ஸ்ட் மை ரெகுலர் டயலாக், அந்தரிக்கு நமஸ்காரம், அவ்வளோதான். அதுக்கப்புறம் வந்து இங்கே தமிழ் இருக்குது, கன்னடம் இருக்குது, எல்லாம் இருக்குது. நான் வரும்போது ஸ்ரீமனை வந்து டிரான்ஸ்லேஷனுக்கு பிடிச்சிட்டு வரலாமான்னு பார்த்தேன். இவங்க வந்தோடனே நான் தைரியமாக வந்துட்டேன். இவங்க இருக்காங்க இல்லையா நம்மளுக்கு தமிழில் டிரான்ஸ்லேட் பண்ணுறதுக்கு. ஃபஸ்ட்டு நான் டைரக்டரை பற்றி சொல்லணும்னா ஓம்கார் காரு, அந்த பிளானிங் வேணும். அந்த பிளானிங் இந்த மாதிரி ஒரு ஹாரர் ஃபிலிம்க்கு சச்ச ஒரு ஹியூஜ் சப்ஜெக்ட், அதில் வந்து பட்ஜெட் கட் பண்ணி பர்ஃபெக்டாக பண்ணோம்னா அதுக்கு ஒரு பிளானிங் வேணும். அந்த பிளானிங் வந்து இவர்கிட்ட எக்ஸ்ட்ரானரியாக இருந்தது. யூஸ்வலாகவே நான் வந்து எப்போ கேப் கிடைச்சாலும் நடந்துகிட்டே இருப்பேன். ஸ்ரீமனுக்கெல்லாம் தெரியும், போஸ்ட் மீல் வாக், ப்ரீ மீல் வாக், என்னென்னமோ. இங்கே கண்ணா பொண்ணான ஸ்வீட்டை கொடுத்து நடக்கிறத நிற்கல, அந்த அளவுக்கு ட்ரீட் பண்ணிட்டாரு. எனக்கு இதில் இந்த ரொம்ப எனக்கு சந்தோஷமாக நான் நினைக்கிறது வந்து வருக்கு ஃபாதராக பண்ணுறது என்னென்னா, நான் சும்மா விளையாட்டுக்கு பண்ணல, இவங்க என் கூட இருக்கிறாங்க அப்படிங்கிறதுக்காக சொல்ல. சின்ன குழந்தையாக பார்த்தது புது மனிதன் ஷூட்டிங்கில் நானே இவங்க அப்பாவும் ஃபைட் பண்ணிக்கிட்டு இருக்கையில் ஏவிஎம் 8th ஃப்ளோரில் வந்தாங்க அப்பாவை பார்க்குறக்கு. அப்போ சின்ன குழந்தையாக இருக்கிறப்ப பார்த்தது. அதுக்கப்புறம் இவங்களுடைய வளர்ச்சியை பார்க்கல போடா போடியில் பண்ண கேரக்டர் தார தப்பட்ட வந்து டெஃபினட்டாக வந்து நேஷனல் அவார்டு வந்து வருக்கு தான் அப்படின்னு நினச்சேன். அது எப்பவுமே நேஷனல் அவார்டு நம்ம நினைப்போம், பட் மிஸ் ஆயிடும் சார். தார தப்பட்டையில் மிஸ் ஆனது வந்து எப்படின்னு தெரியல, அது விட்டுருங்க, அதெல்லாம் ஒரு தனி கதை. பட் அது வந்து நேஷனல் அவார்டை தாண்டின ஒரு விஷயம். அது வந்து இன்டர்நேஷ்னல் லெவலில் எல்லாம் ஏன்னா ஒரு மாடர்ன் கேர்ள் வந்து அந்த அளவுக்கு நாக்க வச்சுட்டு அந்த அடிச்சு பின்னுறதுங்கிறத வந்து அந்த கரகாட்டம் ஆடுறதுங்கிறது வந்து சார் சாரி சார் தமிழ் எனக்கு ஐ கான்ட் டாக் ஃப்ளூயன்ட்லி இன் தெலுங்கு, அதுதான். பட் இது எல்லா லாங்குவேஜுக்கு போகிறதுனால தான் இப்போ நான் தமிழில் பேசிகிட்டு இருக்கிறேன். பெரிய விஷயம். அதுக்கப்புறம் வந்து ஒரு மேல் ஆர்டிஸ்ட்டுக்கு
Male artists, they will think to do a father character to the elder person. அது மேல் ஆர்டிஸ்ட் கொஞ்சம் எஸ்கேப் ஆகி வந்துடலாம். நான் வந்து எனக்கு 30 இயர்ஸ் இருக்கும்போது மிஸ்டர் பாரத்தில் ரஜினி சாருக்கு நான் அப்பா, நானாகார ரஜினி சாருக்கு அவர் 4 இயர்ஸ் எல்டர் தென் மீ. వెరీ ఫస్ట్ మణిరత్నం ఫిలింలో అప్పుడు నాకు 30 ఇయర్స్, அதில் எனக்கு கிராண்ட் சில்ட்ரன்லாம் இருக்கும். தென் வாட் எவர் இட் மே பி, லேடி ஆர்டிஸ்டுக்கு வந்து அந்த அவங்களுடைய பர்ஃபார்மன்ஸில் ஒரு கான்ஃபிடன்ஸ் இருந்தால் தான் ரீசெண்டாக பாலையா காரு படத்தில் வந்து வீரசிம்மா ரெட்டியில் வந்து அந்த கேரக்டர் பண்ண முடியும். பண்ண முடியாது, அந்த தைரியம் வராது. ஏன்னா பிகினிங்கில் பார்க்கையில் வந்து எனக்கு ஸ்டண்டு எப்படி வரும் இந்த கேரக்டர் பண்ணாங்க, எப்படி பண்ணாங்க. அப்புறம் செகண்ட் ஹாஃபில் அவங்களுக்கு வர சீன்ஸ் வந்து ஆக்சுவலாக வந்து சம்டைம்ஸ் என்னாங்கன்னா ஒரு ஹீரோ படமாக இருக்கும், ஹீரோயின் படமாக இருக்கும், ஆனால் ஸ்டோரியினுடைய ஹீரோயின் இவங்களா தான் இருப்பாங்க. ஏன் இந்த தைரியமாக சொல்கிறேன்னா, பாலகிருஷ்ணா கார் இஸ் மை வெரி குட் ஃப்ரெண்ட். அவர் நாளைக்கு ஃபோன் பண்ணி என்னன்னா வீரசிம்மா ரெட்டியில் இவர் தான் மெயின்னு சொல்லிட்டீங்க அப்படின்னாரு கூட ஆமா தம்புடு அப்படின்றவர். அந்த அளவுக்கு எனக்கு அவர் இஸ் வெரி க்ளோஸ் ஃப்ரெண்ட் ஆஃப் மைண்ட். அதனால ஓப்பனாக சொல்கிறேன். அப்படி ஒரு கேரக்டர், சில கேரக்டர்கள் தான் வந்து எல்லாம் கிடைக்கும் சார். பாசிட்டிவிட்டி, நெகட்டிவிட்டி, பர்ஃபார்மன்ஸ், பேத்தாஸ் எல்லாம் சேர்ந்து ஒரு கேரக்டர் வந்து அந்த வீரசிம்மா ரெட்டியில் பண்ண கேரக்டர். ஸோ இதுதான் வந்து இவங்க வந்து பெஸ்ட் எக்ஸாம்பிள் ஃபார் த லேடி ஆர்டிஸ்ட். ப்ளீஸ் எல்லா ஹீரோயினுக்கு சொல்கிறேன், இவங்களை ஒரு எக்ஸாம்பிளை எடுத்துங்க. இதுதான் வந்து லாங் ரன்னுக்கு வந்து பெட்டராக இருக்கும். வேற வேற லாங்குவேஜில் வந்து உங்களுக்காக வெரைட்டி கேரக்டர்ஸ் வந்து கிரியேட்டர்ஸ் எல்லாம் திங்க் பண்ணுவாங்க. இல்லைன்னா வரட்டும் 4 டூயட் பாடிட்டு போயிடட்டும் அப்படின்னு நினைப்பாங்க. ஸ்பெஷலாக வந்து ஒரு ஆர்டிஸ்டுக்காக டைரக்டர்ஸ் திங்க் பண்ணால் மட்டும்தான் அந்த ஆர்டிஸ்ட் வந்து டில் டெத் ஆக்ட் பண்ண முடியும். பிசிக்கலி ஸ்ட்ரென்த் இருக்கிற வரைக்கும் ஆக்ட் பண்ண முடியும். அப்படி ஒரு பர்ஃபெக்ட் ரூட்டை நீ பிடிச்சிருக்க வரும். ஆல் த பெஸ்ட். ரியலி ஐ அப்ரிஷியேட் யூ. ஐ அப்ரிஷியேட் யுவர் கட்ஸ் அண்ட் கான்ஃபிடன்ஸ். அப்புறம் இந்த படம் மேன்ஷன் 24 நான் ட்ரைலர் பார்த்தப்போ சார் ஐ எம் ஸ்ட்ராங் ஏத்திஸ்ட் இருந்தாலும் கூட நான் ட்ரைலர் பார்த்து பயந்துட்டேன் సార్. నాకు ఏమి బిలీఫ్ లేదు సార్, ఏమి బిలీఫ్ లేదు. బట్ ట్రైలర్ பார்த்து தனியாக பார்க்கல பயந்துட்டேன். அந்த அதுக்கு ஒரு பிளான் வேணும். ஹாரர் ஃபிலிம்ஸ் நீங்கள் ஷூட் பண்ணுறதுக்கு ஒரு பிளான் வந்து அந்த டாப் ஆங்கிள் ஷாட் எல்லாம் வச்சு அந்த கட் பண்ணி இம்மிடியட் ஸ்க்ரீன் வந்து ஒரு டைட் க்ளோஸ்அப்பில் வர்றது வந்து அது வந்து ஒரு ஹாரர் ஃபிலிமை சக்ஸஸ் பண்ணுறது ஒரு டைரக்டருடைய கிமிக் அதுதான். You did that gimmick extremely very well. So this film will get a very big success. I hope. All the best, sir. எல்லாரு கண்ணையை விட்டு ஸ்ரீமன் கண்ணை காட்டின அது எப்படி? இன்னும் அவ்வளவு பெரிய கண்ணே கிடையாது உங்களுக்கு. நம்மள ஒரே கேஸ் தான். அது எப்படி பெருசு பண்ணீங்க? ஓகே ஓகே சார். ஆல் த பெஸ்ட் ஃபார் த என்டையர் ஆர்டிஸ்ட். அவங்கெல்லாம் வந்து கேஜிஎஃப்ல மதுரா பார்த்துட்டு நான் சும்மா கிராஸ் பண்ணி வந்து உட்காந்துட்டேன். ஏதோ ஒரு சைல்டு ஆர்டிஸ்ட் உட்காந்துருக்காங்க. அம்மா அம்மாவும் நீயே அப்பாவும் அது மாதிரி கமல் சார் சைல்டு ஆர்டிஸ்ட் அந்த மாதிரி ஒரு சைல்டு ஆர்டிஸ்ட் இருக்கிறாங்கன்னு நினைச்சேன். அந்த மாதிரி இங்க இருக்கிற எல்லா ஒரு அழகான பொண்ணுக்கு மிரட்டுறது கஷ்டம் இல்லையா? இவ்வளோ பியூட்டிஃபுல் கேர்ள்ஸை வச்சுட்டு நீங்கள் எப்படி ஒரு ஆர்ஆர் ஃபிலிம் எடுத்தீங்கன்னு எனக்கு தெரியல சார். இப்போ நான் பேசுறதெல்லாம் தமிழில் யூஸ் ஆகும் சார், நீங்கள் போட்டுக்குங்க. ஓகே. ஆக்சுவலி தெலுங்கு ஆடியன்ஸ்க்கு உங்களை ரொம்ப பிடிக்கும். ஸோ ஒரே ஒரு வாட்டி எங்களுக்காக தெலுங்குல பேசுறீங்களா? ஒரே ஒரு நிமிஷம் போதும். అందరికీ నమస్కారం சொன்னேன். అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం చెప్పేసి అందరికీ నమస్కారం సార్. 2 days బిఫోర్ మలయాళ పడం ప్రీ రిలీజ్ ఈవెంట్ రసూల్ పూకుట్టి గారు, ரசூல் பூக்குட்டி ஆஸ்கார் அவார்ட் சவுண்ட் இன்ஜினியர் ஃபர்ஸ்ட் டைம் டைரக்ட் பண்ணியிருக்காரு. அதில் ஆக்ட் பண்ணியிருக்கேன். அங்கே போய் கேரளாவில் போய் மறந்தாப்படி அந்தரிக்கி நமஸ்காரம் அப்படின்ட்டு. ஐயோ சாரி இது கேரளாக்கு தான். அந்த கன்ஃபியூஷன் இருக்கேன். 2 days முன்னாடி மலையாளம், இப்போ இங்கே வந்து தெலுங்கு. அதுக்காக அதை சொல்கிறதுக்காக சொல்ல அதே நான் ப்ராப்ளம். சில பேர் ஈஸியாக லாங்குவேஜ் பிக்கப் பண்ணிக்கிறாங்க. இப்போ இவங்க இருக்காங்க, கமல் சார் இருக்காங்க, பிரகாஷ் ராஜ் சார், ஏன் இவங்க சரத் சார் எல்லாமே இல்லை. அது காரணம் என்ன, இவங்க ஒரு
ஒரு பெங்களூரில் படித்து வளர்ந்துருப்பாங்க. இவங்க அப்பா சரத் சார் வந்து டெல்லியில் ஒர்க் பண்ணிக்கிறாரு, பெங்களூரில் ஒர்க் பண்ணிக்கிறாரு. நம்ம இங்கேயே தமிழ்நாட்டிலேயே பிறந்து தமிழ்நாட்டிலேயே வளர்ந்து அங்கேயே சுற்றி அங்கேயே சைட் அடிச்சு அதனால வந்து வேற லாங்குவேஜ் பிக்கப் பண்ண முடியல. அதுதான் மெயின் ரீசன். பட் ப்ராம்ப்ட் பண்ண என்ன வேணாலும் பண்ணுவேன். ரஷ்யா, உக்ரைன், செக்கோஸ்லாவேக்கியா, எனி லாங்குவேஜ் சைட்லேருந்து சவுண்ட் வந்துச்சுன்னா ஓகே. இப்போ ஃபர்ஸ்ட் டைம் மலையாளத்தில் வந்து நானே டப்பிங் பண்ணிட்டு ரசூல் பூக்கொட்டி வந்து அதெல்லாம் முடியாது சார், நீங்கள் தான் டப் பண்ணணும்னு சொல்லி டப்பிங்கே ப்ராம்ப்ட் லிங்கில் பண்ணேன். அது ஒரு டெக்னிக் இருக்குது, சொல்லித்தரேன் உங்களுக்கு. ஸோ இனிமேல் நெக்ஸ்ட் ஃபிலிம் வித்தவுட் நோயிங் லாங்குவேஜ் ஒரு ஃபிலிம் நம்ம டப் பண்ணிட்டோம்னா ஒரு கான்ஃபிடன்ஸ் வந்துடும். ஸோ இனிமேல் தெலுங்கில் வந்து நான் ஆல்ரெடி பண்ணிட்டேன். நானியோட சிஸ்டர் தீப்தி வந்து ஒரு படம் பண்ணாங்க. அந்த படத்துக்கு வந்து அவங்க ப்ராம்ப்ட் பண்ணி டப்பிங் பண்ணி பர்ஃபெக்டாக வந்தது. அதனால வந்து இனிமேல் அந்த கான்ஃபிடன்ஸ் இருக்குது சார். நெக்ஸ்ட் இது சீசன் 2 నేనే డబ్బింగ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఉంది. உங்களுக்கு తెలుగు పురియుంల? కొంచెం పురియుం. ఓకే. సో ఈ సినిమాలో మీరు ట్రైటర్. సో బాహుబలి నేసేసినట్టు ఈ సినిమాలో కూడా ఎవరైనా నేసేసినారా? பாகுபலிய போட்ட மாதிரி இந்த படத்துல யாரா போட்டீங்களா? என்னதான் சொல்றாங்க? பாகுபலியில இது சஸ்பென்ஸ். பாகுபலி நான் பின்னாடி விட்டேன் இவருக்கு பிரபாஸ்க்கு, அது மாதிரி இதுல நம்மளை பின்னாடி விட்டேன். பட் இது வந்து திஸ் இஸ் வெரி எப்படி பாகுபலியில வந்து அந்த ஃபர்ஸ்ட் பார்ட்ல வந்து ஒரு எக்ஸ்ட்ரானரி எண்டிங் வந்ததோ அதே மாதிரி இதனுடைய ஃபர்ஸ்ட் சீசன்ல சூப்பர் எண்டிங். ஈக்குவலி பாகுபலிக்கு ஈக்குவலாக இருக்கும். மோர் தென் தட்னு சொல்லக்கூடாது இல்லையா? நம்ம ராஜமௌலிகார் பெரிய லைஃப் கொடுத்துருக்காரு, அதனால அடக்கி வாசிக்கணும். இது பாகுபலிக்கு ஈக்குவலான ஒரு சீசன் 1 ఎండింగ్. அது மட்டும் சொல்ல முடியும். వరు గారు మ్యామ్ మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే నేను ఇంకా అన్న ఎలాగో చెప్తున్నారు కదా, సరేలే ఇంకా నేను అందుకని పక్కకు వచ్చేసాను. మీరు అంటే వన్ థింగ్, హారర్ మూవీ చేసిన ఇంకే క్యారెక్టర్ చేసిన ద బ్యూటీ ఇస్ ద సేమ్, నథింగ్ హస్ చేంజ్. అందరికీ నమస్కారం. నిజంగా చెప్పాలంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సత్యరాజ్ గారు ఇంత మాట్లాడతారని నా గురించి. చిన్నప్పుడు నీకు సార్ చెప్పినట్టు చిన్న వయసు చూసింది, షూటింగ్ స్పాట్కి వెళ్ళినప్పుడు ఆయన చూసి అంకులే పిలుస్తాను. సో ఇప్పుడు వచ్చి సార్కి మార్చింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్సిషన్ నాకు. ఎందుకంటే ఎవరు మీట్ చేసినా వచ్చి ఇమీడియట్గా వెంటనే వచ్చి ఇప్పుడు ఖుష్బు ఆంటీ ఇలాంటి అట్లా వచ్చేసింది నాకు. అండ్ దెన్ ఐ సే సారీ మ్యామ్ సార్ అని చెప్తాను. దెన్ ఖుష్బు ఆంటీ లైక్ లిసన్ ఐఎమ్ ఆల్వేస్ ఆంటీ ఫర్ యూ, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో సమ్టైమ్స్ చిన్నప్పటికీ అందరిని చూసేసి ఇప్పుడు వాళ్ళతో పాటు నేను యాక్టింగ్ చేసేటప్పుడు ఇట్స్ లైక్ సచ్ ఒక ఏం చెప్పేది ఒక ప్రైడ్, అంత ఒక ఎక్స్పెక్టేషన్, అంత ఒక లెజెండ్తో యాక్టర్తో మేము చేసేటప్పుడు అంత ఒక హ్యాపీనెస్. థ్యాంక్ యూ ఓంకార్ గారు ఫర్ మేకింగ్ దట్ హ్యాపెనింగ్. అండ్ ఇక్కడ ఉండే అందరి ఆర్టిస్ట్కి నమస్కారం. అండ్ నేను ప్రతి ఒక్కరిని కొంచెమే చూశాను డబ్బింగ్ చేసేటప్పుడు అందరి ఎపిసోడ్ని, బట్ చాలా బాగా వచ్చింది. అండ్ నిజంగానే నా ఇంట్లో వచ్చి అందరూ చేస్తే నేను డేలోనే మేము చూస్తాం, నైట్లో మేము చూసలేదు. అసలు ఎవరు హారరే చూసలేదు అసలు మా ఇంట్లో. సో వచ్చి నేను డేలోనే అన్ని ఎపిసోడ్ చూస్తాను చెప్పారు. It's come out really well. నా కోసం for me at least personally ఇది నా ఫస్ట్ OTT లీడ్గా చేసిన ఒక వెబ్ సిరీస్. And I'm also very excited, just like her. She said it's her first debut as an OTT thing, so I'm very excited to be a part of this. Thank you Hotstar, thank you Disney Plus Hotstar for making it so big. And the event ఇంత బాగా జరిగిందంటే I mean we have to thank Disney Plus Hotstar. And thank you Ashwin sir, thank you Kalyan sir for putting together the project and making it so big. ఓంకార్ సార్ గురించి చెప్పాలంటే అందరూ చెప్పినట్టు భోజనంకి పంచం లేదు. ఎందుకంటే రోజుకి ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క డిష్ వస్తుంది తినేకి, వెయిట్ వేసుకోడానికి. బట్ ఐ థింక్ హీ రన్స్ అ వెరీ టైట్ షిప్. అండ్ లైక్ ఆల్రెడీ అందరూ చెప్పేశారు ఇదే ప్రాబ్లం, లాస్ట్లో మాట్లాడితే ఇదే ప్రాబ్లం, అందరూ అన్ని చెప్పేస్తారు ఆల్రెడీ. ఈజ్ ఆల్రెడీ అ పర్ఫెక్షనిస్ట్, అందరికి తెలుసు. ఒక ప్రతి షార్ట్కి లైక్ ఈ సెట్ డస్ట్లో కూడా అది ఆ డస్ట్ కూడా కరెక్ట్గా డస్ట్ లాగా కనిపించాలని ఆ డస్ట్ కూడా వాళ్ళు సెట్ చేస్తారు ఓంకార్ గారు. సో దట్ ఈస్ వెరీ నైస్. అండ్ డోంట్ ఫీల్ బ్యాడ్ నందు, మీ ఎపిసోడ్ నేను చూసాను, చాలా బాగుంది. ఇట్స్ సర్ప్రైజ్ ఓన్లీ బట్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. నాకు కూడా నా ఫేవరెట్ ఎపిసోడ్ 5 నేను చూసిన దాంట్లో చాలా బాగా వచ్చింది. మిగతా కూడా చాలా బాగుంది. బట్ నాకు ఒక చిన్న ఒక పర్ఫెక్ట్ ఫేవరెట్ బికాస్ ఆఫ్ బిందు ఆల్సో ఇస్ దేర్, షీ ఇస్ వెరీ క్లోజ్ టు మీ, సో ఇట్స్ అ పర్సనల్ ఫేవరెట్. అండ్ రాజశేఖర్ గారి గురించి చెప్పాలి. మీరు విజువల్స్ ఆల్రెడీ చూసారు, చెప్పేదానికి ఏం లేదు, ఇట్స్ అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ వికాస్ ఫర్ ద మ్యూజిక్ అండ్ అశోక్ గారు ఫర్ ద సెట్స్.
I think I've covered everybody else. Everybody's done a good job. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే నేను అడిగి నేను చెప్తాను. మ్యామ్ డైలాగ్ ఏం చేద్దాం ఆ డైలాగ్తో మీ పవర్ఫుల్ డైలాగ్ ప్రతి స్పీచ్ ఆడియో స్పీచ్లో ఐ మీన్ ఎనీ ఈవెంట్ వెన్ ఎవర్ యూ సే డైలాగ్ ఇట్స్ అ సూపర్ హిట్ ఇన్ ద ఈవెంట్. మ్యామ్ మీరు జయమ్మ నుంచి అన్ని చెప్తూ వస్తారు కదా మ్యామ్ వందే ಒಂದು డైలాగ్ అదిదా అపిడియా అంతే. ఈ దానికి చెప్తాను ఓకేనా? ఓకే. నా నాన్నగారు చివరిగా వెళ్ళింది మ్యాన్షన్ 24. యాక్చువల్లీ మీరు ట్రైలర్ లోకి డైరెక్ట్ గా మాట్లాడేదానికి డిఫరెన్స్ ఏంటంటే బేసిక్ గా ఐ లైక్ యు దాంట్లో స్లోగా మాట్లాడారు కదా. కరెక్ట్. మీరు మామూలుగా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో మాట్లాడతారు. అర్జున్ ఈ సినిమాలో వచ్చి ఈ వెబ్ సిరీస్ లో వచ్చి నాకు పెద్ద ఇది వచ్చి స్లోగా మాట్లాడేది. సో ట్రైలర్ లో మీరు మాట్లాడుతుంటే ఇట్ వాస్ వెరీ క్యూట్. ఎంత స్లోగా మాట్లాడుతున్నారని మళ్ళీ స్టేజ్ మీద అంటే ఇప్పుడు నేను క్యూట్ గా ఏదో చెప్తున్నారా? వెరీ క్యూట్. అవసరమా నీకు? బట్ మ్యామ్ kudos to you the way you choose characters and specifically everything you choose in the Satyaraj sir cheppinattu lady characters, like how you choose characters, it's not like you do so beautifully. Big fan. So Omkarana, thank you so much for choosing Varalakshmi ma'am and you have done beautifully. So thank you ma'am, thank you so much. And indaka glimpse play cheyalanta sir di ma'am adi chedama leda we'll request it. Okay, so on that note we request the entire cast and crew of Mansion 24 to please come on to the stage. Avika garu, Sriman garu, Abhinay garu, Manas garu, Nandu garu, Archana garu అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. So Disney plus Hotstar లో Mansion 24 is streaming from tonight. October 17th నుంచి ఈ రోజు midnight 12 AM నుంచి స్ట్రీమ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా చూసేసండి. ఈ రోజు నైట్ నే చూసేస్తా, అది ఫిక్స్. So please download Disney plus Hotstar and watch Mansion 24. You're going to love the series with all your family and friends. So today is going to be a movie night, Ivala movie night only on Disney plus Hotstar. Please do watch Mansion 24. So all smiles to the press and media. ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. చాలాసేపు వెయిట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ sound off, please. Sound off. అలాగే ఉంటే ఒక సెల్ఫీ తీసుకుందాం అన్న. అందరూ సెల్ఫీ మ్యామ్, సెల్ఫీ. అభినయ్ గారు సెల్ఫీ. అందరూ రండి. ఓకే రెడీ మ్యామ్? కనిపిస్తుంది. ఓకే రెడీ? 3, 2, 1. ఓకే, వన్ వీడియో. రెడీ? Please do watch Mansion 24 only on Disney Plus Hotstar. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, అట్లా అయిపోయింది. సో ప్లీజ్ డూ వాచ్ Mansion 24 ఓన్లీ ఆన్ Disney Plus Hotstar. ఈరోజు నైట్ 12 o'clock నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సో మీడియా వాళ్ళు ఇంటరాక్షన్ ఉంది. సో ఎవరైనా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటే కాస్ట్ అండ్ క్రూని వీల్ పాస్ ఆన్ టు ద మైక్స్ అండ్ వీల్ పాస్ ఆన్ ద మైక్స్ అండ్ కెన్ యూ ఆస్క్ క్వశ్చన్స్. సో మీడియా వాళ్ళు ఎక్కడున్నా సరే మీడియా వాళ్ళని ఎనీ క్వశ్చన్స్ వీ విల్ మైక్ మనం పాస్ చేస్తామండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ లెట్ us know. ప్రెస్ వాల్ ఫొటోస్ ఓకే, ఆల్ పిక్చర్స్ ఆర్ డన్.
మీడియా వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Yes. ఓ ప్రేమక్క హాయ్ నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నా. కళ్యాణ్ అక్క జస్ట్ గివ్ మీ 1 minute, Yeah. ఫోటో సెషన్ అయిపోతుంది. So just 2 minutes, Andy. We're going to start the media interaction. We kindly request the guests to be please seated. Sir. So we kindly request the guests to be please seated. ఇంకొక 1 minute లో మీడియా ఇంటరాక్షన్ స్టార్ట్ చేస్తాం. మానస్ గారు, నందు గారు, అవికా గారి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. Can we start off with the questions? మీడియా వాళ్ళు, మీడియా మిత్రులు. We have Premakka here, starting with Premakka. Hello, hi, good afternoon. My name is Prema. Prema garu, namaste. Namaste, Andy. So I have one question for Varalakshmi garu and Omkar. Varalakshmi, I think this is the best phase of time and age that you are in, because the kind of narratives that are coming across to you, I think you're really blessed. Like Satyaraj garu told, you know, every kind of character that is coming to you or that you're choosing is just so very apt to what you are. Is this that real power or strength that is actually existing in you that is translating into your characters? Or is the characters coming to you in that way because you're like that? So I just want to know, what are you in person? I wish I had a deeper answer for your question, but there's no deeper answer. It's just that నాకు జనరల్గా వచ్చి నా లోపల ఒక యాక్టర్ ఉంది కదా, ఆ యాక్టర్ని ఎవరు ఛాలెంజ్ చేసినా నేను చేస్తాను ఆ రోల్. సో సంథింగ్ హ్యాస్ టు ఛాలెంజ్ మీ. ఇఫ్ సంథింగ్ ఛాలెంజెస్ మీ, ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ ఈ రోల్లో వచ్చి దీంట్లో ఏం స్పెషల్ మీరు అడగచ్చు. బట్ ఫర్ మీ టు లైక్, మీరు ప్రతి సినిమాలో వచ్చి నేను చాలా లౌడ్గా ఉంటాను, లేదంటే ఒక డాన్ అమ్మాయిగా ఉంటాను, లేదంటే ఒక విల్లీగా ఉంటాను. బట్ ఈ సిరీస్లో వచ్చి జస్ట్ అ వెరీ క్వయట్, రెగ్యులర్, నార్మల్ అమ్మాయి ఒక తండ్రిని వెతుకుని వెళ్తున్నారు. సో వాట్ ఈస్ దట్ షీఈస్ గోయింగ్ టు ఫేస్. సో ఆ రోల్ ప్లే చేసి నాకు చాలా నచ్చింది. ఎందుకంటే బికాస్ ఐ యూజువలీ డోంట్ గెట్ దోస్ రోల్స్. నాకు యూజువల్గా వచ్చి లేదు మేడం, వస్తారు, కొడతారు, వాడు పడతాడు, వాడు ఇక్కడ పాడతారు, ఇట్లనే వస్తుంది. సో అది కాకుండా ఇది వేరేలాగా వచ్చింది. సో దట్స్ జనరలీ I try and be careful, trying not to repeat my performances in anything. I try my maximum. And if people remember that character, then I feel like I've succeeded. But I think there's an... I owe it to my mother because my mother is very strong. So she taught us how to be strong, and I think from there, her strength, I think, has just passed on to me. And yes, I do agree, I am a very strong personality. So for me to tone down my strength and play a character is something which is challenging for me. Thank you so much. And Omkar garu, ఇప్పటి వరకు మీరు తీసిన హారర్ సిరీస్, ఐ మీన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, they're all comedy horror, and I think this is the first time you're attempting a very serious horror series. నాకు అనిపిస్తుంది చూస్తుంటే. Trailer is like that. It is like spine chilling. But I appreciate you for choosing so many women in your web series.
And they're all playing very strong characters. I can see that. Avika Avochu, Varalakshmi Avochu, Abhinaya, and that. Archana Joyce garu. All of you, I appreciate you for that. So, ee series lo ekkuva women protagonists ni teeskodaniki, what is the main reason? We look better on screen. కరెక్టే. డెఫినెట్గా ఆడవాళ్ళు చక్కగా కనబడతారు, వాళ్ళు చక్కగా బొట్టు పెట్టుకొని. అండ్ లక్కీగా చూసారు, ఇప్పుడు ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ దేవీ నవరాత్రుల్లో ఈరోజు 2వ రోజు, రేపు 3వ రోజు ఇది రిలీజ్ కాబోతుంది. అమ్మవారి ఆశీస్సులతో మ్యాన్షన్ 24 డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ యాక్చువల్గా దీన్ని హారర్ అనేది ఫస్ట్ టైం నేను రాసుకున్నప్పుడు అబ్బాయిలు భయపడటం కామన్గానే ఉంటుంది, బట్ అమ్మాయిలు భయపడుతూ ఉంటే అది కూడా ఒక ఎమోషనల్గా కనెక్ట్ చేసి భయపడుతూ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అంటే హారర్ అనేది జస్ట్ ఏదో చేసేసాము, ఇది భయం, ఇది చూడొచ్చా చూడకూడదా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. సర్టెన్ ఆడియన్స్కి ఇష్టం హారర్, సర్టెన్ ఆడియన్స్కి హారర్ జోలికే రారు. ఆ ఆడియన్స్ని కూడా రప్పించాలి అంటే అది ఉమెన్ ఎందుకు భయపడుతున్నారు, ఆ బిహైండ్ ఎమోషన్ ఏంటి అని తెలుసుకోవటానికి, అందుకోసం వాళ్ళు వస్తారని తెలిసి దానికోసమే నేను ఈ కథను అలా రాసుకొని ప్రతి ఒక్కరిని నేను అలా ప్రాపర్ కాస్టింగ్ లక్కీగా వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న అర్చన జాయిస్ కావచ్చు, అవిక కావచ్చు, అభినయ అండ్ వరు మ్యామ్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. చెప్పగానే హారర్ అని భయపడిపోలేదు వీళ్ళెవరూ కూడా. అండ్ 100% జస్టిస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా ఓంకార్ గారు, దీనికి మ్యాన్షన్ 24 అని పెట్టారు. అంటే మీరు ఏది స్క్రిప్ట్ రాసినా ఏది చేసినా కూడా ఒక క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ ఉంటుంది కదా, మరి 24కి ఏమైనా మీనింగ్ ఉందా, జస్ట్ నెంబర్ బాగుందని పెట్టారా? లేదు, 24 100% మీనింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది. అంటే ఒక రూమ్ ఆ మ్యాన్షన్లో, సో ఎవరు అక్కడికి వెళ్ళినా ట్రైలర్లో చూపించాము, ఎవరు అక్కడికి వెళ్ళిన హాంటెడ్ మ్యాన్షన్ దగ్గరికి వాళ్ళు తిరిగి రారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. సో సత్యరాజ్ గారు అక్కడికి వెళ్తారు 24కి. సో ఆ 24 దగ్గరికి వెళ్ళినప్పుడే ఆయన మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వెతుక్కుంటూ నాన్నగారిని వెతుక్కుంటూ కూతురు వరు మ్యామ్ వెళ్ళడం జరిగింది. సో అది మీరు రేపు చూస్తే మీకు ఆ 24కి మ్యాన్షన్కి లింక్ అన్నీ కూడా మీకు తెలిసిపోతుంది. అయితే ఇందాక మీరు చెప్పారు ఇక్కడ, అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాము, దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి ఇవన్నీ అని చెప్పి. అయితే బేసిక్గా ఆడవాళ్ళు అంటే అందంగా ఉంటారు, మీరు అన్నట్టు చాలా చూడగానే ముద్దొస్తారు. బట్ మీరు దీంట్లో ఒక్కొక్కరిని అసలు ఒక అంటే వెరైటీగా చూపించారు కదా, అందరిని భయపెట్టే రేంజ్లో చూపించారు కదా మరి. సో అంటే ఆడవాళ్ళు భయపడితే అది కూడా అందంగా ఉంటుంది, అందుకోసమే. ఓంకార్ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్ మీరు ఆల్రెడీ థియేట్రికల్ సక్సెస్లు ఉన్నాయి, థియేట్రికల్గా తీసిన సినిమాలన్నీ సక్సెస్ అయినాయి. వై మ్యాన్షన్ 24 ఫర్ ఓటీటీ అండ్ వై ఇట్ ఈస్ ఏ వెబ్ సిరీస్? సో యాక్చువల్గా ఫ్యూచర్ ఈజ్ ఓటీటీ అండి, 100%. అంటే థియేటర్కి పోటీగా ఓటీటీ అనేది రూల్ చేయబోతుంది. సో ఆల్రెడీ నేను టీవీలో షోస్ చేయటం మీ అందరికీ తెలుసు, అండ్ అలానే సినిమా కూడా చేశాను. ఈ ప్లాట్ఫామ్లో కూడా నేను ట్రై చేస్తే నాకు 3 డోర్స్ ఉంటాయి, ఎప్పుడైనా ఏదైనా చేసుకోవచ్చు. సో అందుకోసం హాట్స్టార్కి మ్యాన్షన్ 24 చేయడం జరిగింది. అది కూడా యాక్చువల్గా సినిమాకి ఏమాత్రం తగ్గకుండా సినిమా రేంజ్లోనే ఈ కాస్టింగ్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ సినిమా వాళ్ళమే, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సో అందుకోసమే ఈరోజు అవుట్పుట్ కూడా సినిమా రేంజ్లోనే మీకు కనబడుతుంది. రాజీవ్ కనకాల గారి రోల్ ఇందులో బ్రతికే ఉంటుందా? అది మీరు చూడాలి, ఇంకా అన్నీ నేనే ఇప్పుడే చెప్పేస్తే ఎట్లా. ఓంకార్ గారు హియర్ కొరియన్లో వచ్చిన గోస్ట్ మ్యాన్షన్కి ఇది ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? 100% ఇన్స్పిరేషన్ కాదండి. ఇది యాక్చువల్గా ఏంటంటే కొరియన్ సబ్జెక్ట్ది మన హాట్స్టార్ వాళ్ళు వచ్చేసి ఇది చెయ్యాలని అడిగితే ఇదైతే చేస్తే వర్కౌట్ కాదు, మీరు రైట్స్ తీసుకోండి, బట్ మొత్తం నా స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది, మీరు దానికి ఓకే అయితే నేను ఇది అటెంప్ట్ చేస్తాను, టోటల్ రీమేక్ అయితే నేను చెయ్యను అని చెప్పడం జరిగింది. సో మీరు మొత్తం ఇది మీరు అసలు చూస్తే తెలిసిపోతుంది మీకు, టోటల్ ఇది మన తెలుగుకు తగ్గట్టుగానే ఉంటుంది, అన్ని కొత్త స్టోరీస్ ఉంటాయి, మీకు నచ్చుతుంది కూడా చూస్తే. అర్చన గారు మీరు ఇందాక చెప్పారు ఒక మాట, అంటే నేను అమ్మ క్యారెక్టర్లు చేయాలనుకోవట్లేదు అని. బట్ ఈ సిరీస్లో అమ్మ క్యారెక్టర్ చేయడానికి మీకు మెయిన్ రీజన్ ఏంటి?
For me, Andy, if I have to choose a character, I have a set of restrictions, or I would say boundaries, that I have created for myself. Apart from, I mean, if it comes into that bracket, only then I accept the character. And majorly after KGF, I've been receiving only mother characters, like I said, I've intentionally avoiding. But then Telugu industry nunchi kuda after KGF chapter 1 and chapter 2, a lot of opportunities have come. But I think this suited the best for me, I felt. And also, like I said, but idoka chinna emante, this is nowhere connected to the, what I'm going to say next, is nowhere connected to the development of the story. But I also get to play a Bharatanatyam dancer, which in real, which I am. I've been practicing for 13 years now. So adi oka chinna element kuda undi. And of course, Omkar garu, back then when he approached, I had not known enta pedda name undi Telugu TV industry loni. Only after he approached, he told me the story, narrated. Then I researched about him. He has a huge name in television industry and reality shows, and also the entire story, what he, the concept. And I think this was the best debut for me for Telugu. సత్యరాజ్ గారు సార్ ఎప్పుడు సార్ మీరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కట్టప్ప, యువర్ తెలుగు, తమిళ్, కన్నడ, ఎనీ లాంగ్వేజ్, అండ్ లీడ్ క్యారెక్టర్స్ ఆల్సో యూ డూయింగ్. హౌ యూ గెటింగ్ ఎనర్జీ ఆఫ్ దట్? కెన్ యూ టెల్ us the secrets of that, so young artist can learn from you? So my energy, sir. How you balancing? Sriman knows very well. So mentally I am very young, feeling young, and I am doing my workout regularly, and mentally also I am a very cool person. That's the main thing. And acting wise, the didir sambar, didir coffee mari and the ready-made coffee illa irukilla, instant like instant coffee. I am an instant actor. I don't feel for the whole day to act. Just that time only. If director cry, laugh like that. వరలక్ష్మి గారు, ఇప్పుడు ఏదైనా కథ కానీ క్యారెక్టర్ కానీ నమ్మాలంటే మీకు దాని మీద పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. మీకు ఈ సినిమా చేసినట్టు కథ ప్రకారం మీరు దయ్యాలను, ఆత్మలను నమ్ముతారా? మీరు అడుగుతున్నారా? మీరు నమ్ముతారా? నిజంగా నమ్ముతున్నాను. నమ్ముతానండి. ఓకే, ఉందని నమ్ముతాను. అంటే దయ్యాలు ఉన్నాయని ఈ సినిమాలు చేశారు మీరు? ఏం దయ్యం ఉంది కాబట్టి సినిమా చేస్తున్నామా? అట్లా చూసి మనం ఏం సినిమా చేయకూడదు కదా. నమ్ముకునే సినిమా చేస్తానంటే ఎలా మరి? దయ్యాన్ని ఇష్టపడతారా, దేవుడిని ఇష్టపడతారా? దయ్యాన్ని ఇష్టపడతారా, దేవుడిని ఇష్టపడతారా? జనరల్ గా ఎవరండి ఎవరు ఇష్టపడతారు? దేవుడిని. ఒక క్వశ్చన్ మీకు డెవల్ ఇష్టపడతా? మీకు కొంతమంది అంటారు కదా, ఇప్పుడు ఆయన అన్ని దయ్యాలు ఇష్టపడేది ఇవన్నీ చేస్తాడు ఆయన. రాజు గారు కదా డైరెక్టర్, మీ డైరెక్టర్. నేను ఎప్పుడు చెప్పలా దెయ్యాలను ఇష్టపడతాను, ఆయనే అన్ని చెప్పేసుకుంటున్నారు. సార్ కి నమ్మకం వచ్చి చాలా ఉంది. అండ్ ప్రతి విషయానికి టైము ఇది అది చూసుకొని చేస్తాను. అది నాకు అది లేదు. ఆయన చూసలేదు, మేడం ఇదే మంచి టైం, ఇదే చేయాలి, ఈ షార్ట్ ఇది చేయాలి, ఇది మేము రిలీజ్ చేస్తాము, ఈ డేట్ మంచి రోజు, ఇవన్నీ ఆయనే చూసాను, ఇంకెవరు చూసలేదు. సరే, ఎక్కువ రాత్రులు షూటింగ్ చేయడం వల్ల మీరు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ అలా పడుకున్న తర్వాత కానీ అంటే చేసిన సీన్లు మనకు గుర్తుంటాయి, మెమరబుల్ గా ఉంటాయి కదా. నేను వచ్చి సార్ లాగా ఇన్స్టెంట్ యాక్టర్ అంతే. అక్కడ చేసుకుంటే వదిలేసి అక్కడే వచ్చేస్తాం అంతే. షార్ట్ కట్ యాక్షన్ అప్పుడు చేసుకుంటాము, కట్ అప్పుడు అక్కడే వదిలేసి అక్కడే వచ్చేస్తాం అంతే. అది ఇంట్లో వరకు వచ్చి తీసుకురావాలి. ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్ లో బిజీగా ఉన్న ఆర్టిస్టు ఓటీటీకి కేటాయించి ఓటీటీకి సినిమాలు చేయటం అంటే బిగ్ స్క్రీన్ లో బాగా బిజీ ఆర్టిస్ట్ మీరు. సో అటువంటి ఓటీటీ కేటాయించి సినిమాలు చేయడం ఏంటి అంటే? నేను వచ్చి దాంట్లో డిఫరెన్షియేట్ చేసలేదు సార్. అది థియేటర్ ఓటీటీ కాదు, ఒక యాక్టర్కి ఇది పని అంతే. ఒక యాక్టర్గా చేస్తున్నాను. అది వచ్చి ఓటీటీ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు. ఫైనల్గా వచ్చి ఇది పోయి ప్రేక్షకుల దగ్గర పోయి చేరాలి అంతే. అదే మ్యాక్సిమం. సో అది ఓకే. సురేష్ గారు, ఇంత పెద్ద స్పాన్తో ఇంత పెద్ద చేసినప్పుడు మీకు ఎందుకు తమ్ముడు గుర్తు రాకుండా దీంట్లో తమ్ముడిని ఎందుకు చేయించలేదు అంటే అశ్విన్ని? అశ్విన్ అడిగి అక్కడే ఉన్నాడు, దీంట్లో ఎందుకు చేయించలేదు అంటున్నా. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్విన్
నాకు తెలిసి ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటా నేను స్టార్ట్ చేసిన తర్వాత జీనియస్ కావచ్చు, రాజుగారి 1, 2, 3 ప్రతి ప్రాజెక్ట్లో అశ్విన్ ఉంటాడు, లేకుండా ఏ ప్రాజెక్ట్ లేదు. బట్ అశ్విన్కి సీజన్ 2 ఎంట్రీ ఇద్దామని చెప్పి అట్టు పెట్టా. ఉందా సీజన్ 2లో ఎంట్రీ ఇద్దామని అట్టు పెట్టి అట్లా వస్తాడు సీజన్ 2లో. అవ్వదు, సీజన్ 1 అవ్వదు, మీరు రేపు చూస్తారు. ఎండింగ్ చూడగానే అర్థమవుద్ది ఇది సీజన్ 2 ఉంది అని చెప్పి. డెఫినెట్ గా సీజన్ 2 వాడుతూనే స్టార్ట్ అవుద్ది. అవిక హాయ్. Hello, hi. After a long time. Yes, after a very long time. Yeah, big screen also your horror movies doing that. Horror movie చేస్తున్నారు. అలాగే OTT కూడా horror movies. ఎందుకు horror movie? I love horror. I love scaring people. I love getting scared. I just love the genre horror. సో అంటే పెద్దవారు కాకుండా ఓన్లీ OTT కంటిన్యూ అయిపోతారా సినిమాలు చేయకుండా? Can you please translate this exactly? I want to answer it correctly. I want to continue in the OTT a big yes, because the concepts, the thinking, the platform that everybody has, the creators have right now is amazing. It blows my mind as an actor because the kind of scripts that are coming to me for OTT are beyond my imagination. So I am really looking forward to a lot of OTT work, but at the same time I have signed a lot of films for the theaters. So fingers crossed for that as well. Thank you. నందు. సురేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. వరుసగా హీరో చేస్తూ మళ్ళీ OTT రావటం, క్యారెక్టర్ చేయడం, ఇందాక వరలక్ష్మి సత్యకుమార్ చెప్పారు కదా, మీ క్యారెక్టర్ గురించి ఎక్కువ పొగిడారు, దాని గురించి. నా క్యారెక్టర్ గురించి ఏమో కానీ ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు ఒక ఇన్సిడెంట్ కూడా వచ్చింది. దయ్యాలను నమ్ముతారా దేవుడిని నమ్ముతారా అని. నా క్యారెక్టర్ గురించి ఎలాగో చెప్తే అన్నయ్య ఒప్పుకోరు, సో అది చెప్పలేను. కానీ మేము షూట్ చేస్తున్నప్పుడు ఒక కాఫిన్ బాక్స్ ఉంది ఈ సిరీస్లో. ఆ కాఫిన్ బాక్స్ ఉన్న ప్రతిసారి షూటింగ్కి ఏదో ఒక అడ్డంకి రావటం జరిగేది అని అన్నారు. నేను షూట్కి స్టార్ట్ అయ్యకముందు, అమ్మో ఈ కాఫిన్ బాక్స్తో షూటారా బాబు, ఈరోజు ఎలాగైనా జాగ్రత్తగా షూటింగ్ ఫినిష్ చేయాలంటే ఏమైంది అని చెప్పి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడిగితే, లేదు భయ్యా ఈ కాఫిన్ బాక్స్ ఉన్నప్పుడు షూటింగ్కి ఏదో ఒకటి ఇబ్బంది వస్తుందంటే చిన్నగా కర్టెన్ కాలిపోవటం అలా ఏదో చిన్నవి ఏవో ఉండేవి. కట్ చేస్తే 3 రోజులు షూటింగ్ చేశాను. 4వ రోజు నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది. 3 నెలలు షూటింగ్ ఆపేశారు. కాఫిన్ బాక్స్ చెప్పట్లేదు, బట్ ఇన్ జనరల్ గా అడిగిన దానికి నేను ఇదో సమాధానం చెప్తున్నా. బట్ ఆన్ దిట్ నోట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఓంకార్ గారు. 3 నెలలు నా కోసం షూటింగ్ ఆపాల్సి వచ్చింది. సెట్ వేసి రామానాయుడులో ఆ సెట్ని అలాగే 3 నెలలు హోల్డ్ చేశారు. సారీ అండ్ థ్యాంక్ యూ కూడా అన్నయ్య. అది ఆ వెయిటింగ్ అనేది చాలా, రేపు చూస్తారుగా నువ్వు చాలా ఇంకంతే కొత్త నందు కనబడతాడండి రేపు. అసలు దీంట్లో గోస్ట్ ఎవరు? అది రేపు మీరు చూసి చెప్పండి. ఇక గోస్ట్ ఎవరు, అబ్బా క్లైమాక్స్ ఏంటి అన్ని చెప్పించండి. రాజీవ్ కనకాల గారు చెప్పండి సార్. అమ్మ కనిపించింది నిజంగా. అమ్మ డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో అమ్మ చనిపోయిన చాలా రోజులు అయింది. ఈ సినిమా పర్టికులర్ గా చేసినప్పుడు అమ్మ కనిపించిందని చెప్పడం, ప్లస్ ప్రోమోలో డైలాగ్ రావటం, మీకు అమ్మ ఎవరైనా దెయ్యం కనిపించిన అమ్మ అని అరుస్తాం, అమ్మ దెయ్యం కనిపించింది ఏదో అట్లా. ఆ సంఘటన గురించి మీరు అని చెప్పేవాడు. అంటే నేను ప్రత్యేకంగా ఆ సంఘటన గురించి నేను డీటెయిల్స్ చెప్పలేను, కానీ ఆ అమ్మ కనిపించింది అన్న దానికి ప్రాముఖ్యత బాగా ఉంది మొత్తం ఎపిసోడ్లో. వెల్ నిటెడ్, అంటే అందులో అమ్మతో పాటు బోల్డ్ అంత కనెక్షన్ ఉంటుంది అన్ని క్యారెక్టర్స్కి, ఆ పిల్లల దగ్గర నుంచి అన్ని క్యారెక్టర్స్కి. సో ఎస్పెషల్లీ నా క్యారెక్టర్కి ఎక్కువగా ఉంటుంది. సో చూడండి, చాలా బాగుంటుంది. ఎంత రాత్రి 12 నుంచి మీరు చూస్తే అయిపోతుంది. ఇంకో కొన్ని గంటల్లో 12ంటికి రిలీజ్. ఓంకార్ గారు చెప్పండి. ఇప్పుడు ఇంతమంది స్టార్స్ని పెట్టుకొని థియేటర్లో రిలీజ్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. అందరూ థియేటర్కి వచ్చే రెగ్యులర్ ఆర్టిస్టులే కదా, ఎందుకు థియేటర్లో రిలీజ్ చేయాలని ఆలోచన రాలేదా? లేదు, ఫస్ట్ అంటే మనం ఒప్పుకుందే ఓటీటీ కదా. సో ఓటీటీలో ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నాది ఎలా అంటే, టీవీలో నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాంట్ టు ఒక ట్రెండ్ సెట్ చేయాలనేది ఉంటుంది. నా టీవీ షోస్ అన్నీ అలానే ఉంటాయి. అలానే ఓటీటీకి హాట్స్టార్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు నేనేం ట్రెండ్ సెట్ చేయాలి, ఏం బెస్ట్ ఇవ్వాలి సౌత్ ఇండియన్లో. అంటే సౌత్ ఇండియా అంటే కొంచెం బడ్జెట్స్ రెస్ట్రిక్షన్లో ఉంటాం, బట్ నార్త్ ఇండియాలో చాలా అద్భుతంగా ఎక్కువ బడ్జెట్స్ ఉండటం వల్ల వాళ్ళు బాగా చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న బడ్జెట్లో మన సినిమా లెవెల్లో చేస్తే మేమందరం ఇప్పుడు వచ్చాం కదండి, దీని తర్వాత ఈ వెబ్ సిరీస్ని తీసుకొని మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందరూ కూడా తెలుగులో కూడా ఇంత పెద్ద కాస్టింగ్తో, ఇంత పెద్ద టెక్నీషియన్స్తో, ఇంత గ్రాండ్ లెవెల్లో చెయ్యొచ్చు అనేది క్రియేట్ చేయాలని చెప్పి నేను అనుకొని ఓటీటీలో ఒక ఛాలెంజ్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ని
యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికోసం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని నేను రిక్వెస్ట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళందరినీ నేను అడగటం, వాళ్ళు ఒప్పుకోవటం. అండ్ అలాగే టెక్నీషియన్స్ కూడా, రాజశేఖర్ గారు మీకు తెలుసు, ఆరెంజ్ ఆర్య 2 ఆయన చేసిన పెద్ద డిఓపి గారు ఆయన, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యంగ్స్టర్, అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు తెలుసు. సో అందరం కష్టపడి ఒక సినిమా ఫీల్ని టీవీలో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఓటీటీలో అందించాలి, థియేటర్కి వెళ్ళకుండా వాళ్ళ ఫోన్లో చూస్తే మేము సినిమా చూస్తున్నాం, ఇది వెబ్ సిరీసా సినిమానా అన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలని అనుకొని చేసాము. సో అంత అద్భుతంగా వచ్చింది. కొన్ని గంటల్లో మీరు చూస్తారు. హాయ్ ఓంకార్, తరుణ. ఓంకార్, ఐ వాంట్ టు నో, తను చెప్పారు దట్ సెంటిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి మీకు, ప్రతి చిన్న చిన్న టైమింగ్ చూస్తారు మీరు, నంబర్ చూస్తారు. సో న్యూమరాలజీని నమ్మేసి 24 పెట్టారా? కరెక్ట్, పెట్టాను. నిజంగానే పెట్టాడు. అవును, లక్కీ నంబర్. 6 లక్కీ నెంబర్ అని కాదు, అలా నీకు చెప్పి లక్కీ నెంబర్ కాదని కూడా చెప్పలేను, ఎందుకంటే 6th సెన్స్ లో కూడా 6 అనే ఉంటుంది. బట్ అలాని అంత ఈజీగా అంతా మీరు చెప్పదండి, మీరు అనుకోకుండా ఊరికే లక్కీ నెంబర్ పెట్టేదంటే కాదు, అది దాని పెద్ద సైన్సే ఉంటుంది. సో మ్యాన్షన్ 24 అనేది యాక్చువల్ గా వేరే టైటిల్ అనుకున్నారు. అనుకుంటే రకరకాల టైటిల్స్ అనుకున్నాం. అప్పుడు మేము ఏ టైటిల్ చేసినా ఫస్ట్ అశ్విన్కి వెళ్తున్నా, తమ్ముడు అశ్విన్ దగ్గరికే వెళ్ళాలి. ఆ టైటిల్ అశ్విన్ చూసి, అశ్విన్కి ఉన్న ఒక సర్కిల్ ఉంటుంది, న్యూమరాలజీ సర్కిల్ ఒకటి, వాళ్ళకి పంపించి మొత్తం కౌంటింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఆ రూమ్ నెంబర్ బదులు ఈ రూమ్ నెంబర్ పెట్టుకోండి, కలిసి వస్తుంది అంటే ఏ ఆటంకం లేకుండా చక్కగా హ్యాపీగా జరుగుతుంది, మంచిగా సక్సెస్ అవుతారు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. 24 ఏ రూమ్ అయితే ఏమైంది, కలిసి వస్తుంది కదా అని చెప్పి మ్యాన్షన్ 24 అని పెట్టడం జరిగింది. అనే మీ పర్మిషన్తో అశ్విన్తో నెక్స్ట్ మరి నాకు అశ్విన్ అశ్విన్ ఇక్కడే ఉన్నాడు. అలా అనేది అందరు డేట్ ఆఫ్ బర్త్స్ తీసుకొని ఇంకా వాళ్ళు కూడా మీకు సెట్ అవుతారా, లక్కీ ఎవరు అని? మన జాతకం లేకుండా ఆయన ఒప్పుకోలేదు, అందరిది జాతకం తీసుకుని ఒప్పుకున్నారు. అవునా? సీరియస్లీ? నో, ఐమ్ జోకింగ్. ఓ మై గాడ్. రాజీవ్ గారు, మై క్వశ్చన్ టు యూ. సో ఈ మధ్య ఫ్రమ్ లాస్ట్, లైక్ యూ దేర్ హియర్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్, కానీ 2-3 years were very good for you. అండ్ స్టేజ్ పైన కూడా ఓపెన్గా మాట్లాడుతున్నారు మీరు, అండ్ కొంచెం ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆన్ స్టేజ్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది మీకు. ముందు కొంచెం షైనెస్ ఆర్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఇనిబిషన్స్ ఉండే మీలో. నేను స్టేజ్ ప్రెజెన్స్ ఈ మధ్యనేనండి ఎక్కువ కాదు, అంటే ఓంకార్ ముందు నుంచి నాకు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వస్తా అని చెప్పాను. తక్కువ నా స్టేజ్ ప్రెజెన్స్ తక్కువ, అంటే వెరీ లిటిల్, అప్పుడప్పుడు ఫీబుల్గా కనపడుతుంటాను. ఓపెన్ గా మాట్లాడటం అంటారా? ఎస్, ఈ మధ్యన గట్టిగా ఓపెన్ గానే మాట్లాడుతున్నాను. సో ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, ప్లస్ ఆల్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. సో ఆన్ స్టేజ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే టు ఆల్ ద మీడియా పీపుల్, వాట్ ఈస్ ఇట్ అబౌట్ రాజీవ్? అబౌట్ రాజీవ్, యు నో అబౌట్ రాజీవ్ సిన్స్ లాంగ్ టైమ్ కదా. పర్సనల్ థింగ్ మాకు తెలియంది. పర్సనల్ థింగ్స్ అస్సలు చెప్పాను. పర్సనల్ థింగ్ ఇస్ ఏ పర్సనల్ థింగ్, అట్లాంటివి అస్సలు నో వే. నో వేనా? ఇంత పెద్ద స్టేజ్ పైన మీరు నో వే అంటారు? పర్సనల్ థింగ్ ఎందుకండి? పర్సనల్ సంథింగ్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఆర్ ఈ మ్యాన్షన్ 24 గురించి ఒక సందర్భం ఏదైనా? ఈ మ్యాన్షన్ 24 గురించా? మ్యాన్షన్ 24 రాత్రి 12 గంటల నుంచి మీకు దాదాపుగా 3 గంటలు భయపెడుతుంది. థ్యాంక్ యూ సార్. ఓంకార్ సార్, హియర్ ఐఎమ్ లోకేష్ ఫ్రమ్ గుల్టే. హాయ్ లోకేష్ సార్, ఎప్పుడు ఆపేస్తారు సార్ మీరు హారర్ సినిమాలు తీయటం? అంటే భయం వేస్తుంది బేసికల్గా, రాజుగారి గది అని స్టార్ట్ చేసి మళ్ళీ ఆ గది ఇప్పుడు మ్యాన్షన్ వరకు వచ్చారు, నెక్స్ట్ ఇంకేం పెద్ద సెట్ వేస్తారు, ఏమేస్తారు? నేను అశ్విన్ కూడా అడిగాను ఇంతకు ముందు, అశ్విన్ ఆపమని చెప్పొచ్చు కదా, ఎప్పుడు భయపడుతున్నారు? అట్లానే లేదు. యాక్చువల్గా జానర్ ఎప్పుడు మార్చి వేరే జానర్లో ఎప్పుడు తీస్తున్నారు? హారర్ జోనర్ కి ఒక పర్టికులర్ ఆడియన్స్ ఉన్నారు. అండ్ డెఫినెట్గా నా నుంచి ఎప్పుడైతే అంటే రాజు గారి 1, 2, 3 తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్ అనేది నా నుంచి హారర్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ డెఫినెట్గా అదే చేస్తానని నేను చెప్పట్లేదు. దీంతో పాటు నెక్స్ట్ మరి రాజు గారి 4 చేస్తానా, మ్యాన్షన్ 24 సీజన్ 2 చేస్తానా, లేదా కొత్త సబ్జెక్ట్ చేస్తానా అనేది దీని రిలీజ్ తర్వాత, దీని సక్సెస్ తర్వాత నేను డిసైడ్ అవుతాను. ఎనీవే మళ్ళీ ఆల్రెడీ సీజన్ 2కి ప్రిపేర్ అయిపోయారు కాబట్టి మీరు దీంట్లోనే ఉంటారేమో అని భయం అవుతుంది. అలా ఏం భయపడద్దు నా గురించి. నేను డెఫినెట్గా వేరే జోనర్ కూడా అటెంప్ట్ చేస్తాను త్వరలో. ఓంకార్ గారు, ఓంకార్ గారు, హాయ్ హాయ్. సో మీరు 90s కిడ్స్కి 20s కిడ్స్కి తర్వాత వచ్చే జనరేషన్స్ అందరికీ అన్నయ్యే. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు పిల్లమర్రాజు అంటూ భయపడడానికి ట్రై చేశారు.
సో తర్వాత దాటేసి కాలేజీకి వచ్చాం, బీటెక్ వచ్చాం, మళ్ళీ రాజుగారి గది అని స్టార్ట్ చేశారు. సో అదే అయిపోయింది. ఇప్పుడు జాబులు చేసుకుంటున్నాం, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాం, మళ్ళీ మ్యాన్షన్ హౌస్ అని మ్యాన్షన్ 24 అని వచ్చారు. ఏంటి మమ్మల్ని మ్యాన్షన్ హౌస్ కదా స్వామి. సారీ అండి. దొరికిపోయావు. ఆయన బ్రాండ్ అది, ఆయన బ్రాండ్ అర్థమైంది. సో కాదు, ఏదో ఒక దెయ్యాన్ని తీసుకుని మమ్మల్ని ఎందుకు వెంటాడుతున్నారు చిన్నప్పటి నుంచి? అలా ఏం లేదు, సరదాగా. హారర్ అనేది అంత ఈజీ సబ్జెక్ట్ ఏం కాదు, అందరూ అటెంప్ట్ చేయాలన్నా కూడా అంత ఈజీ కాదు. హారర్ని అంటే జెన్యూన్గా భయపెట్టడం అనేది చాలా కష్టమే. మీకదే ఎక్స్పెక్టేషన్ చేసేస్తూ ఉంటారు, ఇప్పుడు ఇది అవుతుంది, ఇది ఇప్పుడు అవుతుంది అని. మీ ఎక్స్పెక్టేషన్ని తారుమారు చేస్తూ మేము రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి హారర్కి. బట్ అందులో నాకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంది, అండ్ డెఫినెట్గా ఇంకొక హారర్ కూడా వస్తుంది. అండ్ అలానే మీ పిల్లలను కూడా భయపెట్టడానికి ఇంకా హారర్ చేస్తానే ఉంటాను, అది కూడా చెప్తున్నా. నెక్స్ట్ మీ పిల్లలకు కూడా ఆ సీజన్స్ కూడా ఇస్తాడు వీడు. జస్ట్ ఒక చిన్న డౌట్ ఉందన్న, ఏంటంటే మీరు చిన్నప్పుడు ఏమన్నా దేంతో లవ్ లో పడ్డారా? ఎందుకు? ఏమన్నా లవ్ స్టోరీ ఉందా? లేదు, నాకు విఠలాచార్య గారి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ సోషియో ఫ్యాంటసీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఎక్కువ చూసా చిన్నప్పుడు. ఆ ప్రభావితం అట్లా అక్కడి నుంచి అలాంటి దాంతోనే మాయాద్వీపం స్టార్ట్ అయింది. తర్వాత రాజుగారి గది అట్లా వచ్చేసాయి. ఓంకార్ గారు, ఒక క్వశ్చన్ అబౌట్ యువర్ పర్ఫెక్షనిజం. ఇప్పుడు అందరు ఇక్కడ చాలా మంది అంటున్నారు మీరు పర్ఫెక్షనిస్ట్ అని. అంటే ఈవెన్ దుమ్ము ధూళి కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా దాన్ని మళ్ళీ సెట్ చేస్తారంట. క్యాండిల్స్ గురించి ఇందాక అందరు మాట్లాడుతున్నారు. సో నాకు ట్రైలర్ని చూసిన తర్వాత 2 పాయింట్స్ దగ్గర ఐ హ్యావ్ అ క్వశ్చన్. ఒకటి, 4th సెకండ్లో ఒక అమ్మాయి హంచ్ అప్ చేసేసి గట్టిగా కెవ్వుని అరుస్తుంది. ఆ సీన్ అండ్ తులసి గారి కంట్లోంచి ఒక ఐ డ్రాప్ కన్నీళ్ళు చుక్క పడుతుంది. ఈ 2 చేయడానికి మీరు ఎన్ని టేకులు చేసుకున్నారు? అంటే ఆ పర్ఫెక్షనిస్ట్ కోసం యూ వాంటెడ్ టు బి అ పర్ఫెక్షనిస్ట్, నో పర్ఫెక్ట్గా ఆ పర్టికులర్ సీన్ రావాలి అని. సో ఐ వాంట్ యూ టు ఆన్సర్. ఫస్ట్ వచ్చేసి తులసి గారి గురించి చెప్తా. తులసి గారు యాక్చువల్గా నాకు ఇండస్ట్రీలో ఒక అమ్మలాగా ఒక బాండింగ్ క్రియేట్ అయింది. అంటే క్యారెక్టర్ వైజ్గా వచ్చేసి వరు మ్యామ్కి అమ్మ, ఈ వరలక్ష్మి గారికి మ్యాన్షన్ 24లో. బట్ నాకు కూడా ఒక అమ్మ ఫీలింగ్ తను ఎప్పుడు కూడా. నేను ఒకటే చెప్పా, అమ్మ మీ రోల్ ఇది అంటే, నేను రోల్ ఇప్పుడు చెప్పదలుచుకోవట్లే, మీ రోల్ ఇది. మీరు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు, చాలా అంటే చిన్నప్పటి నుంచి నేను చూసా. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పటి వరకు మీ జర్నీలో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ చేశారు. ఫస్ట్ టైం నా ప్రాజెక్ట్ చేస్తున్నారు. నా కోసం ద బెస్ట్ ఇవ్వాలి, మీరు ది బెస్ట్ ఇవ్వాలి. క్లైమాక్స్ మీరు చూస్తారు రేపు, చూడండి, నిజంగానే ది బెస్ట్ ఫీలింగ్ మీకు వస్తుంది. బట్ ఇది వచ్చేసి ఇంట్రడక్షన్ సీన్లో ఆ కన్నీరు చుక్కొచ్చి తన ఇంట్రడక్షన్ సీన్లో అనమాట. ఫస్ట్ ఒక హాస్పిటల్ సీన్ చేస్తున్నప్పుడు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ కెమెరా సింగిల్ షాట్ అంతే, మీ ముందుకు అట్లా వస్తూ ఉంటుంది, జూమ్ చేస్తూ ఉంటాను, డైలాగ్స్ అలా వస్తూ ఉంటాయి, కన్నీరు చుక్క అట్లా రావాలి అని చెప్పడం జరిగింది. తన సీనియారిటీ అది. నా పెర్ఫెక్షన్ అక్కడ నా అంత పెర్ఫెక్షన్ నాదేమీ కాదు. తన సీనియారిటీ, ఎక్స్పీరియన్స్ ఇన్ ద యాక్టింగ్ పెర్ఫెక్ట్ అనమాట. ఈ డిఓపి గారు అక్కడ ఏంటంటే డిఓపి గారు టైమింగ్ కూడా ఇంపార్టెంట్ అక్కడ. నాదొకటి కాదు, నేను చెప్పగానే అక్కడ డైలాగ్స్ వచ్చేసి టీవీలో వస్తున్న న్యూస్కి తను బాధపడుతున్నారు, నేనేమో డైలాగ్ చదువుతున్నా, ప్రాంప్టింగ్ ఇస్తూ నేను స్క్రీన్ చూస్తున్నా. కెమెరా అలా వెళ్తుంది తక్కువ అలా ప్రాపర్గా వచ్చేది వితౌట్ గ్లేజర్ అది కూడా. అండ్ ఇది సింగిల్ టేక్ అయింది. ఇది ఎక్కువ టేక్స్ కూడా కాదు, సింగిల్ టేక్ షాట్. అది ఒకే ఒక షాట్లో అంటే తనకి ఇంజెక్ట్ చేసేసి ఒక మూడ్ క్రియేట్ చేసేసి షార్ట్ ప్రిపేర్ చేసాము, పర్ఫెక్ట్గా చేసేసారు మేడం అయితే. సో అది సింగిల్ టేక్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక అమ్మాయి గొలుసులతో కట్టిన దాన్ని అడిగారు. అది వచ్చేసి ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే తన యాక్టింగ్ డెబ్యూ. షీఈ్ నాట్ అన్ ఆర్టిస్ట్. డ్యాన్స్ షోస్లో అంటే మనకు డ్యాన్స్ షోస్ చాలా పరిచయం ఉంది కాబట్టి డ్యాన్స్ షోలో ఒక టాలెంట్ గర్ల్, తను డాన్సర్ అనమాట, తను విన్నర్ కూడా, ఒక టైటిల్ గెలుచుకున్న అమ్మాయి. సో నాకు అక్కడ ఏంటంటే ఒక విలేజ్ గర్ల్లా కనపడాలి, దెయ్యం పట్టినట్టు యాక్టింగ్ చేయాలి. ఆర్టిస్టులు అంతే, ఆ ఒక్క సీన్కి తను ఇంపార్టెంట్ అనమాట. ఆర్టిస్టులు ఎవరిని అడిగినా చేయొచ్చు, చేయకపోవచ్చు. అందుకోసం నేను ఫ్రెష్ టాలెంట్కి వెళ్ళాం. అది మిడ్ నైట్ నాకు తెలిసి 3:30 AM నుంచి 4 AM మధ్యలో షూట్ చేసాము, అది అల్యూమినియం ఫ్యాక్టరీలో. సో ఆ అమ్మాయిది కూడా ఆ గొలుసు అది ఎలా ఇచ్చానంటే మొత్తం 4 టేక్స్ తీసుకున్నాము, అంటే చెప్పేసి 4 యాంగిల్స్లో షూట్ చేసాం. అది కూడా సింగిల్ టేకే.
ఏదైతే మేము ట్రైలర్లో చూసారో సింగిల్ టేక్, ఎక్కువ టేక్స్ ఏం కాదు. తనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి గొలుసులు కట్టి ఇలా చేయాలమ్మా అని చెప్పాం. షీ గాట్ అంటే జిమ్నాస్టిక్ అంటే తను తీసుకోవడానికి కారణం ఏంటంటే షీఈ్ ఏ అక్రోబాటిక్ డాన్సర్. అంటే అలా అందరూ రాలేరు, ఆ స్టైల్ ఆఫ్ పైకి లేచర్ చూసారా, నార్మల్ ఆర్టిస్టులు రావడం కష్టం. అందుకని తను చూస్ చేసుకున్నాం కాబట్టి అంటే రైట్ చాయిస్ ఆఫ్ పికింగ్ ఆర్టిస్టులు తీసుకుంటే డైరెక్టర్కి చాలా పని తక్కువ అయిపోతుంది. బెస్ట్ ఆర్టిస్టులు అనమాట వీళ్ళందరూ. వాళ్ళిద్దరి గురించి మీరు అడిగారు కాబట్టి చెప్పాను, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సింగిల్ టేక్ పెర్ఫార్మర్స్ చేయండి. ఎవ్వరు ఇక్కడ వరు మ్యామ్ కావచ్చు, సత్యరాజ్ గారు కావచ్చు, అవిక కావచ్చు, ఈవెన్ మానస్ కావచ్చు, నందు కావచ్చు, బెస్ట్ అంటే బెస్ట్. అంటే కొంతమంది పేర్లు చెప్పలేదు ఇక్కడ, పర్ఫెక్ట్గా చేశారు. అండ్ యాక్టింగ్ పక్కన పెడితే అండి వీళ్ళందరూ కూడా ఆన్ డాట్ టైం. అస్సలకి వీళ్ళు ఇంత పర్ఫెక్ట్ అంటే దేవుడు నిజంగా నాకు హెల్ప్ చేశారంటే మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ నాకు దొరకటం ఈ మ్యాన్షన్ 24లో. ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైంకి వచ్చి ఎంత లేట్ అయినా కూడా ఈవెన్ రావు రమేష్ గారు, సత్యరాజ్ గారు అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఓటీటీ చేస్తున్నాం కదా నాకు ఎవ్వరు కూడా ఇబ్బంది ఫీల్ అవ్వకుండా సపోర్ట్ చేయటం వల్లే చాలా బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ నేను తీసుకోగలిగా వాళ్ళ దగ్గర నుంచి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఓంకార్ గారు ఇక్కడ సార్ బేసిక్గా మేము అందరం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం 1 సెకండ్ అని చెప్పి క్యాజువల్గా మాట్లాడతాం. బట్ మేము చెప్పడం వేరు, ఆ మాట మీరు చెప్పడం వేరు. ఆ ఒక్క 1 సెకండ్తోనే చాలా క్యూరియస్ క్రియేట్ చేస్తారు. అండ్ కమింగ్ దిస్ ప్రాజెక్ట్ అంటే చాలా వరకు హారర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కొంచెం భయం ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కొంచెం జెన్యున్గా ఫియర్ ఉన్న వాళ్ళు 12 నుంచి చూడమంటారా, లేదంటే మళ్ళీ మార్నింగ్ చూడమంటారా? హ్యాపీగా చూడొచ్చండి. అంటే అసలు మీరు అంటే ఈ హారర్ని చాలా ఎంజాయ్ చేస్తారు, ఆ భయాన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది, కానీ చాలా ఏదో ఇబ్బందికరమైన హారర్ అయితే కాదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే హారర్, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు. అఫ్ కోర్స్ రేటింగ్ ఏ అని ఉంది, అది ఓన్లీ ఫర్ ఇదిగో ఈయన ఎపిసోడ్కి ఇచ్చారు. అలా అని చెప్పి అసభ్యకరమైన సీన్స్ కానీ ఏమీ ఉండవు, ఫ్యామిలీ కూర్చొని చూడొచ్చు. బట్ ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ ఇది. థ్యాంక్ యూ. గ్లిమ్స్ అయినందుకు నాకు ఇవాళ చాలా ఫుటేజ్ నాకు వరకు దొరుకుతుంది, ఇది నాకు సంతోషం. సార్ ఓంకార్ గారు స్మాల్ క్వశ్చన్ సార్, దయ్యాల మీద మీరు చాలా మూవీస్ చేశారు, బట్ మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అర్ధరాత్రులు కూడా షూట్ చేసి ఉంటారు. ఎప్పుడన్నా కొంచెం భయపడ్డం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగాయి సార్? దెయ్యాలు గురించి మనం షూట్ చేసాం, కానీ నాకు అలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరగలేదు, నిజంగానే జరగలేదు, ఎప్పుడు జరగలేదు. మరి ఫ్యూచర్లో జరిగితే నెక్స్ట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ చిన్నప్పుడు నేను 4th క్లాస్ అంటే 3rd క్లాస్ 4th క్లాస్ గుర్తులేదు, ఆ టైంలో ఒంటరిగా ఒక ఊరు వెళ్ళాను ట్రావెల్ చేసి. నైట్ ఆ పల్లెటూరులోంచి నడుచుకుంటూ వెళ్ళాను, కుక్కలు మరుగుతూ ఉంటాయి, సైలెంట్గా ఉంటాయి అంతా. అసలు చాలా అదొక స్కేరీ ఇన్సిడెంట్, అదంతా నా పిక్చరైజేషన్ నా బుర్రలో ఉంది ఇప్పటికీ కూడా. అవన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటివి చేస్తూ ఉంటా. బట్ దెయ్యాలు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలా. మానస్ అన్న, సో అంటే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ సీరియల్స్ మీరు చేస్తున్నారు, అండ్ ఏదో మధ్యలో 1-2 సాంగ్స్ చేశారు. అండ్ మీకంటే ముందు మీ తర్వాత వెళ్ళొచ్చిన వాళ్ళు వరుసగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు, బట్ మీరు ఎక్కడ చేయలేదు. అండ్ ఈ సిరీస్ చేయడానికి రీజన్ ఏంటంటే మీ క్యారెక్టర్ స్టోరీ నచ్చా, లేకపోతే ఓంకారం కోసం? స్టేజ్ మీద ఇంతమంది ఉన్నారు, ఎంత ఆర్టిస్టులు ఉన్నారు, ఈ కాంబినేషన్లో చేయడం అనేది ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే స్క్రిప్ట్. దీంట్లో ఆయన నా రోల్ అంటే మొత్తం ఎవరైనా సరే ఒక రోల్ చెప్తారు, ఆయన మొత్తం కథ 2nd ఎపిసోడ్ మొత్తం కథ చెప్పడం జరిగింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ థాట్ ఐ కుడ్ డూ జస్టిస్ టు దిస్ రోల్. దట్స్ ద రీజన్. స్లోగా వెళ్ళినా స్టడీగా వెళ్దాం, కంగారే ఉంది. వరలక్ష్మి మ్యామ్, సో అంటే ఫస్ట్ నుంచి మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి అంటే క్యారెక్టర్కి తగ్గట్టు క్యారెక్టర్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఎక్కడో కొంచెం అంటే ఇప్పుడు సినిమాలో ఉందంటే ఏదో క్యారెక్టర్ బాగుంటుంది, వెళ్ళొచ్చు సినిమాకి అనే ఫీల్ మాకు ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైనా నాకు ఇవే వస్తున్నాయి, హీరో పక్కన రొమాన్స్ లైక్ సాంగ్స్ ఇలాంటివి నేను మిస్ అవుతున్నాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? స్టార్టింగ్ ఎప్పుడు వచ్చి నేను వచ్చిన టైం వచ్చి ఏంటంటే ఈ ఒక అమ్మాయిగా వస్తే హీరోయిన్గా చేయాలి, ఈ సాంగ్లు చేయాలి, ఆ ప్రెషర్ ఎక్కువ ఉండింది ఆ టైంలో. బట్ సో అప్పుడు అది దొరకకుండా పోయినప్పుడు అప్పుడు ఫీల్ అయింది ఏంటి అట్లా అవుతుంది. బట్ దెన్ ఐ మేడ్ ఎ కాన్షియస్ డిసిషన్. ఒక డిసిషన్ తీసుకుని లేదు మేము వచ్చింది వచ్చి ఒక యాక్టర్గా అవ్వడానికి. ఒక యాక్టర్ అంటే అన్నీ చేయాలి, ఇది ఒక్కటే కాదు చేసి. ఇప్పుడు హీరో అంటే అది మాత్రం చేస్తేనే మాత్రం అది యాక్టర్ అనేది కాదు. సో యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్.
సో నాకు వచ్చి అది వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ ఒక ద యాక్టర్ ఇన్సైడ్ మీ ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఇది సేమ్ కాకుండా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలాగా వచ్చేది వచ్చి ఒక పెద్ద హై. సో ఐ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. అంటే లైక్ అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే ఎటువంటి క్యారెక్టర్స్ లో మీకు హ్యాపీ అనిపిస్తుంది అంటే దట్ ఈస్ అది నేను పెద్దగా దాన్ని డిఫరెన్షియేట్ చేసలేదు. ఆ రోల్ వచ్చి నాకు ఛాలెంజ్ చేయాలి. నాకు రాకుండా నేను పర్ఫార్మెన్స్ అప్పుడు చేయకుండా ఒక కొత్తగా ఏదో ఒక రావాలి. సో అది వస్తే అది ఎక్సైట్ అయిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. వన్ లాస్ట్ క్వశ్చన్ అండ్ వీఆర్ డన్ ఫర్ ద డే. అశ్విని అన్న, ఇట్స్ గెటింగ్ లేట్. చెప్పండి అయ్యా. అన్న మీరు యాక్టర్గా ఏ సినిమా చేసినా అందులో ప్రొడ్యూసర్గా బ్యాక్ సైడ్ ఉండి డేట్స్ కానీ ఇవన్నీ మీ వరకు ఎంతవరకు అవుతుందో అంతా చూసుకుంటూ ఉంటారు. సో ఈ సినిమాకి ద మెయిన్ పిల్లర్గా మొత్తం అంతా ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఒక సినిమా అంటే ఇన్ని రోజులు అయిపోతుంది, బట్ ఇది సీజన్స్ కాబట్టి ఎపిసోడ్స్ కాబట్టి అండ్ సీజన్ 2 మీరు కూడా యాక్టర్గా మారబోతున్నారు ఈ సినిమాకి. సో అప్పుడు ఎలా ఉంటుంది అండ్ ఇప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు ఇంత పెద్ద స్టార్ అడిగేవా తెలుసా క్వశ్చన్స్ అందులో? జనరల్గా యాక్చువల్గా మ్యాన్షన్ 24లో నా పాత్ర ఇంతమంది ఆర్టిస్టులు చాలా తక్కువ మందితో మాట్లాడారు. నా తమ్ముడు కళ్యాణ్ అండ్ ఓంకార్ అన్న ఎక్కువ మందితో మాట్లాడారు కోఆర్డినేషన్ అంతా. ఒకటి అది సినిమా అయినా సరే ఏదైనా సరే అన్న ఏది చేసినా సరే యాజ్ ఏ బ్రదర్గా నేను ఏ పోస్ట్ అయినా చేయడానికి రెడీగా ఉంటాను. అదంతే. సీజన్ 2 అన్న ఏం చేసినా రెడీ అంటున్నాను కదా. ఏదర్ ప్రొడ్యూసర్ ఆర్ యాక్టర్ ఎనీథింగ్ ఐఎమ్ రెడీ. అందరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే we have one question for శ్రీమాన్ గారు. అడగండి. I have one question. శ్రీమాన్ గారు తెలుగు వ్యక్తే ఉండి చాలా లేట్గా తెలుగులో యాక్ట్ చేస్తున్నారు వెబ్ సిరీస్లో. అసలు ఈ రోల్ మీరు రావడానికి కారణం ఓంకార్ ఏం చెప్పినా ఒప్పించారు? ఏమీ చెప్పలే, రమ్మన్నారు వచ్చాను, చెప్పారు చేస్తాను. స్టేజ్ వచ్చేసి కథ ఏమో అని చెప్పి అంటే నాకు నిజంగా తెలియదు. ఐ యూస్ టు ఫాలో హిస్ షోస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాతే మీ మీద నుంచి ఫస్ట్ షాట్ స్టార్ట్ చేస్తున్నాను ఇది అన్నారు. మీరు చెప్పండి సార్, మీరు చెప్పి చేస్తూ పోతానన్నాను. ఫినిష్ అయిన తర్వాత నాకు వెరీ వెరీ హ్యాపీ సార్. ఎలా మొదలవుతుందో అలాగే ఇది ఫినిష్ అవుతుంది. యూ విల్ డెఫినెట్లీ గెట్ అ బ్రేక్ అన్నారు. అంతే, అంతకన్నా నేను ఇప్పుడు ఏమీ చెప్పదలుచుకోలేదు. రేపు 12 o'clock ఫస్ట్ మిమ్మల్ని చూస్తున్నాం అయితే సీరియస్లీ. అంటే ఒకటి ఉంది, ఇలాంటి సీరియస్ వచ్చేటప్పుడు ఆ ఫస్ట్ ఎపిసోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతే మిగతా కంటిన్యూషన్. సో ఆ బరువుని దేవుడి మీద పెట్టేసాం. డెఫినెట్గా అది అలా రోల్ అయిపోతూ ఉంటుంది. శ్రీమన్ గారు ఒక విషయం చెప్పాలి. మీరు మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టింది లారెన్స్ గారా ఓంకార్ గారా? నన్ను ఎక్కువగా భయపెట్టింది లారెన్స్ గారు. దీంట్లో వచ్చేసి లారెన్స్ మాస్టర్ గారు చేసిన విషయాలు ఏమీ ఉండవు. దిస్ ఇస్ టోటలీ అ డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్. ఇదేంటంటే దాంట్లో వచ్చేసి పోర్షన్గా ఉంటుంది, దీంట్లో వచ్చి ఫ్లోగా ఉంటుంది. ఆ రెండు డిఫరెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఓంకార్ గారు, బిందు మాధవ్ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది అక్కడ, కానీ ఆమె రాలేదు. అంటే ఏదైనా సస్పెన్స్ ఉందా ఏంటి ఆమె క్యారెక్టర్? సస్పెన్స్ ఏం కాదు, తనకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల, 2-3 హెల్త్ ఇష్యూ వల్ల రాలేదు. అండ్ రావు రమేష్ గారు షూటింగ్ వల్ల రాలేదు అంతే. అండ్ బిందు మాధవి గారు ఇదిగో ఈ ఎపిసోడ్ 5 రేటింగ్ ఏ. బట్ అద్భుతమైన ఎపిసోడ్. రేపు అందరూ ఆల్మోస్ట్ అంటే రేపు రిలీజ్ అయిన తర్వాత 6 ఎపిసోడ్స్లో బెస్ట్ 2 అని అడిగితే డెఫినెట్గా ఒకటి 5 అని చెప్తారు 100%. మిగతావి సెకండ్ ఎపిసోడ్ అని చెప్తారు, ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్తారు, 4th ఎపిసోడ్ అని చెప్తారు, అన్నీ కవర్ చేస్తారు. బట్ 5 అనేది కంపల్సరీ రాబోతుంది. గ్లిమ్సెస్ అదిగా చూపించలేదు, బట్ ఇది మాత్రం పిల్లలు చూడకండి, పెద్దవాళ్ళు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్. సో థ్యాంక్ యూ నిఖిల్, అయ్యో అన్న చాలా అద్భుతంగా హోస్ట్ చేసావు. అండ్ గీతు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ నాన్న చూశాడు టీజర్, మీ బ్రదర్ నిజంగా శౌర్యుకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. So, thank you so much, Omkarana, to the entire cast and crew of Mansion 24. Mansion 24 is streaming from October 17th only on Disney Plus Hotstar. Ventane download cheskoni chusesendi. It's going to be crazy. So, ee roju 12 AM nunchi start avabothundi. This is going to be a horror movie night. So, thank you so much to the entire cast and crew. With all andaru, please. Thank you press వాళ్ళకి, మీడియా వాళ్ళకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
Thank you guys. Thanks to the entire cast and crew. Thank you Varalakshmi ma'am. Thank you Nandu garu. Thank you Manas garu. Thank you Omkar garu. Thank you Ashwin garu. Andarki peru peruna thanks. See you guys. Thank you. This is Nikhil Vijay Narasimha signing off. Thank you sir.